హలో వ్యూయర్స్, వెల్కమ్ టు Unacademy. నేను వచ్చేసా. ఏంటో ఒకరోజు మిస్ అయిపోయిన వెంటనే మీకు బాధ వచ్చేస్తుంది అనుకుంటా. ఎస్, నేనే. అండ్ వెల్కమ్ టు Unacademy. లెట్స్ క్రాక్ SSC ఎగ్జామ్ విత్ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే కోర్స్ ముందు వెళ్ళేక ముందు జస్ట్ అన్ ఇంట్రొడక్షన్. సో దిస్ ఇస్ మై సెల్ఫ్ కాల్ Naghadatha, అండ్ మీకు ఇంతకుముందే 2 క్లాస్ ముందు కూడా చెప్పాను. సో ఐ కంప్లీటెడ్ మై బీటెక్ బయోటెక్నాలజీ. సో ఆల్మోస్ట్ 5 yearsగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ వర్క్ లైక్ history, arts or culture, science and technology and modern history, and geography, పొలిటికల్ సైన్స్, ఎస్పెషలీ GS పార్ట్ అండ్ రీజనింగ్ పార్ట్ అనమాట. 2008లో బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డ్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్ ప్రెసెంటెడ్ బై నేషనల్ ఇంటిగ్రిటీ కల్చర్ అకాడమీ. అండ్ నా సాహసాలు చూడాలంటే 4 attempts in UPSC, cleared prelims once, and cleared SBA prelims and SSC prelims 2 times, and RBA prelims grade B examination వరకు నేను రాశాను అనమాట. ఓకే, సో వ్యూవర్స్ చాలామంది చెప్పారు ఏంటంటే అనమాట అని చెప్పి చాలాసార్లు యూజ్ చేస్తున్నారని చెప్పి. బట్ వాట్ టు డూ, I couldn't able to control it. ఇప్పుడు కూడా యూజ్ చేశాను అనమాట. లాల్స్ రైట్. ఓకే, సో లెట్స్ క్రాక్ SSC ఎగ్జామినేషన్. సో వీ ఆర్ వెరీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీ అని చెప్పచ్చు. సో వీ విల్ అప్డేట్ యూ ఇన్ ద ఆల్ సార్ట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ SSC ఎగ్జామినేషన్, ఆల్ ద డీటెయిల్స్. మీకు దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలో దీని గురించి ఆల్ ద సపోర్ట్ వచ్చి మేము ఇస్తామండి. సో కరెంట్ అఫైర్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి చదవాలి మనం, సో ఏ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ అంటే ఒక న్యూస్ పేపర్ నుంచి, సో ఒక న్యూస్ పేపర్ ఎలా చదవాలి, అండ్ ఒక మ్యాథ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మనం బట్టీలు పెట్టి రాస్తుంటాం, కానీ ఇక్కడ వచ్చి బట్టీలు పట్టకుండా ఎలా వచ్చి గుర్తుపెట్టుకునేది, ఆ షార్ట్ కట్స్ ఏమేమి అని చెప్పి ఇక్కడ చూస్తాం అనమాట. అంటే ఇన్ అండ్ అవుట్ SSC ఎగ్జామినేషన్ గురించి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఈ ది ఫీల్డ్ లైక్ Unacademy తరపున మీకు ఏమేమి దొరకద్ది అని చెప్తే, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటుంది వేర్ ఎడ్యుకేటర్స్ లైక్ మీ సో విల్ క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ ద పోల్స్ ఆల్సో. సో మేము పెట్టే క్విజెస్ కానివ్వండి, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటుంది. సో దాట్ మీరు ఒక యోగాకి వెళ్ళి చదవాలని చెప్పి నెసెట్ ఉండదు. సో మీరు ఏం చేయాలనుకున్నా మీ ఇంట్లోనే ఈ AC రూమ్లో కంఫర్ట్గా కూర్చొని మీ క్లాసెస్ వినొచ్చు అనమాట. అలాగే లైవ్ టెస్ట్ ఉంటుంది, క్విజెస్ ఉంటుంది. వన్స్ యూ ఇన్స్టాల్ ద యాప్, ఆల్ యూ థింగ్స్ యుల్ బీ గెటింగ్ ఇట్. సో యూ క్యాన్ ఎవాల్యుయేట్ యువర్ ప్రిపరేషన్. నేను ఎక్కడ తప్పు చేశాను ఒక టెస్ట్ రాసేటప్పుడు అని చెప్పి చాలాసార్లు మీకు మీరే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అనలైజ్ చేసుకోవచ్చు మీరు టెస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక చార్ట్ ఒక చార్ట్ లాగా మీకు ఒక సార్ట్ ఆఫ్ అనలైజింగ్ ఉంటుంది అనమాట. అంటే నేను ఈరోజు ఒక 10 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు ఆన్సర్ చేశాను. ఓకే, నెక్స్ట్ డే 4 క్వశ్చన్స్ అయింది. వై ద రిమైనింగ్ 6 క్వశ్చన్స్ గాట్ రాంగ్. సో దిస్ ఇస్ కాల్డ్ ద అనలైజింగ్ అనమాట. సో ఇలా డైలీ టెస్ట్ పెట్టేటప్పటికి మీ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇంక్రీజ్ అవ్వద్ది. ఓకే, and we have a very structured course అండి, especially for the SSC, and my classes definitely I'll go with the structure. Okay, so once we finish the ancient history, definitely we'll be concentrating on the modern history or geography. అలా ఏం చదవాలో అది మటుకు మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాం, ఎస్పెషలీ ఫర్ ద నీడ్ ఆఫ్ SSC ఎగ్జామినేషన్, CGL ఎస్పెషలీ. ఓకే, అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్. ఒక్కసారి మీరు మా దగ్గరకు వస్తే, ఓకే, సో ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ కానీ కనుక చేస్తే కనుక మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. ఎనీ టైమ్ యూ గో ఎనీవేర్ యూ క్యాన్ యూస్ అవర్ క్లాసెస్ అనమాట. యూ క్యాన్ లిసన్ టు అవర్ క్లాసెస్ అండ్ యూ క్యాన్ గెట్ ద నోట్స్ ఇమీడియట్లీ అండ్ ఆల్ ద సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు త్వరగా దొరకద్ది. సో ఇట్స్ ఆల్ స్టార్ట్స్ విత్ 300 rupees వన్ డే. ఓకే, సో 300 మాత్రమే, ఒక నెలకి 300 మాత్రమే, 300 రూపాయలకే మీకు ఇలాంటి ఉచిత లాభాలు దక్కును. ఓకే, రైట్. ఓకే, సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అన్ Unacademy యాప్. నన్ను ఫాలో చేయాలనుకున్నా కూడా మీరు Unacademy యాప్ వచ్చి ఫాలో చేయాలి. సో వేర్ ఐ విల్ బీ దేర్ అండ్ డెఫినెట్లీ విల్ కమ్ ఇన్ టు ద లైవ్ ఇన్ Unacademy ఆల్సో. దిస్ ఇస్ యూట్యూబ్ సెషన్. ఓకే, విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్ కాల్ ద ఫీ స్ట్రక్చర్. So we have our Telegram app also, where you get all the sort of details and link, and where you can communicate with our educators or any sort of a doubt and things regarding it. You can contact us in a Telegram app also. So which is said to be SSC engrave అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ కనుక మీరు కానీ టైప్ చేసేటైతే ఆ URL కోడ్లో చేస్తే మీకు ఆటోమేటిక్గా మా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్తారు. సో ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఆల్ ద సార్ట్ ఆఫ్ అప్డేట్స్ అండి. ఓకే, ఇన్ని సలహాలు వచ్చాయి. సో ఇన్ని బెనిఫిట్స్.
సో హౌ టు redeem it, వాట్ ఈస్ ద ఫీజ్ అమౌంట్. యూ థింక్ ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా ఆఫీస్ ఆర్ అకాడమీస్కి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ కోర్సెస్ జాయిన్ అయినప్పుడు మామూలుగా ఎంత ఉంటుందండి ఫీజు? 30,000 40,000 కరెక్టా? ఒక 6 నెలలకే. అర్థమైందా? ఇదే మీరు కానీ హయ్యర్ కోర్సెస్ లైక్ గ్రూప్ ఏ ఇలా వెళ్ళినప్పుడు మీకు కోర్సెస్ ఎంత ఉంటుంది? 1.5 లక్ష ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కరెక్టా? కానీ ఇక్కడ అదే ట్రైనర్స్ ఓకే మీ ఇళ్ళకి వచ్చి క్లాస్ ఇస్తారు. ఇళ్ళకి వచ్చి అంటే త్రూ ద యాప్. ఓకే, సో మీ ఇంటి ముందు మీ కళ్ళ ముందు వచ్చి క్లాసెస్ ఒక సింగిల్ సార్ట్ ఆఫ్ ఏం చెప్పేది ఒక పర్సనల్ గైడెన్స్ అనమాట. సో అలా మీ ముందుకు వస్తారు. సో దీనికంతా ఫీజ్ మీరు కనుక చూస్తే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1,200 రూపీస్ పర్ మంత్ అండ్ దెర్ ఆర్ ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇట్. 3 months చూసారంటే 3,000 రూపాయలకి వెళ్తుంది అండ్ 6 months 4,800 అండ్ 12 months 6,000 అండ్ 24 months 7,200. ఐ ఆల్వేస్ సే లైక్ గో ఫర్ దట్ 24 months. అర్థమైందా? ఎందుకు అని చెప్పేటప్పటికి ఐ ఆల్వేస్ సే టు మై స్టూడెంట్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ నాట్ అవర్ లైక్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. సో వే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అండ్ వే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. సో గో ఫర్ ద 7,200. చాలామంది 1 year తీసుకుంటారు. సో ఇఫ్ యూ స్పెండ్ 1,200 రూపీస్ మోర్ సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో ఇన్ టు యర్ 2 years కోర్స్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో కైండ్లీ గో విత్ ద 2 year సబ్స్క్రిప్షన్. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ whoever are willing to join in the course. Okay, so if you want to get any sort of a discount, subscription lo discounts kavalante you can type my name called Naghadatha. Okay, so Naghadatha and type cheste definitely you will get into you will get such a discount. So for the 12 months ante oka samvatsaram course lo if you add something around 480 plus add cheste definitely if you use my కోడ్ అనమాట, రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు ఈ 6,480 రూపీస్లోనే 24 months కంప్లీట్ అవ్వద్ది. ఓకే, రైట్. సో టుడేస్ లెసన్ వీల్ గో ఇన్ టు టుడేస్ లెసన్. ఏంట్రా బాబు ఏదేదో ఎడారిలాగా ఉందనిపిస్తుందా? ఎస్, ఇట్ ఈస్ నియర్లీ సెమీ అరిడ్ ఏరియా అంటారనమాట. సో పక్కన ఏదో ఒక ఈజిప్షియన్ లాంగ్వేజ్ లాగా మీకు కనిపిస్తుండొచ్చు. దీని గురించి నేను తర్వాత చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టుడే వీ గోనా కాన్సన్ట్రేట్ ఆన్ ద హరప్పన్ సివిలైజేషన్. ఓకే, విచ్ ఇయర్ చెప్పేటప్పటికి 2600 to 1900 BC. ఓకే, సో హరప్పన్ సివిలైజేషన్, హూ ఆర్ దీస్ హరప్పా? రైట్, విల్ గో ఇన్ టు ద టాపిక్ అండ్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది మిస్టర్ సి గేట్ నాగదత్తాత్రేయ కమలతేజ విజయ్ కుమార్ మాకు బీటెక్. ఓకే, సో సి నాగదత్త బీటెక్. సో విల్ గో ఇన్ టు ద కోర్స్. హూ ఆర్ దీస్ హరప్పన్స్? ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? ఇప్పటి వరకు ఈ హరప్పన్స్ ఆరిజిన్ అనేది ఎవరు కనిపెట్టలేదండి. అండ్ బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ హరప్పన్ సివిలైజేషన్ ఇన్ SSC? దాట్ ఈస్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అనమాట. యూ క్యాన్ రేజ్ అవర్ కన్సర్న్ ఆఫ్ ఇట్. సో ఈ SSCలో నేను హరప్పన్ సివిలైజేషన్ చదవాలి. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు స్టడీ బికాస్ ఇట్ వాస్ దేర్ ఇన్ యువర్ సిలబస్. అర్థమైందా? సో సిలబస్లో ఉంది. ఓకే, సో సిలబస్లో ఏమి ఇచ్చాడంటే ఇండియన్ కల్చర్ అనేది ఒక పార్ట్ ఇచ్చాడనమాట. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్. సో విచ్ కమ్స్ అండర్ ద ఏన్షియంట్ హిస్టరీ. సో డెఫినెట్గా వీళ్ళ ఆర్ట్, వీళ్ళ ఎకనామికల్ స్టేటస్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు స్టడీ. ఏంటి సార్ మళ్ళీ హిస్టరీ తెస్తున్నారు, సిరాక్ వచ్చేస్తుందంటారా? డెఫినెట్గా బట్ ఈ హిస్టరీ చదివే విధంలో చదివితే డెఫినెట్గా ఇట్ విల్ బీ very very helpful for you, not only for the SSC, all the sort of group B and group A examination also it will be very very useful anamata. Okay, so we'll go into the topic. సో ఈ టాపిక్ డీటెయిల్గా వెళ్ళక ముందు ఓకే విల్ సీ ఇన్ టు ద లాట్స్ ఆఫ్ లైక్ ఇంతకు ముందు చదివింది ఏమేమి టైం లైన్ చూస్తాం. సో అవర్ సివిలైజేషన్ స్టార్ట్ అంటే లాస్ట్ క్లాస్లో నేను తీసాను అనమాట. సో అది ఒక స్మాల్ సార్ట్ ఆఫ్ రీక్యాప్. ఆల్రెడీ లైక్ ఐ సెడ్ లైక్ అవర్ హ్యూమన్ సివిలైజేషన్ ఆర్ హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్టెడ్ విత్ ద పాలియోలిథిక్ అని చెప్పాను. సో 2 million years before. So lower Paleolithic it has started. So ఇక్కడ వరకు టెంపరేచర్ చాలా లోగా ఉండిందని చెప్పాను. సో దాట్ సార్ట్ ఆఫ్ నో సార్ట్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవిడెన్సెస్ ఏమి ఉండదు. అండ్ హోమోసేపియన్స్ అనేవాడు వచ్చి ఉండేవాడు కాదు. అండ్ మిడిల్ పాలియోలిథిక్ అని చెప్పి ఒక సార్ట్ ఆఫ్ స్టేజ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ అప్పర్ పాలియోలిథిక్. ఈ అప్పర్ పాలియోలిథిక్లోనే వీ కెన్ సీ ద ఎవిడెన్సెస్ ఆఫ్ హోమోసేపియన్స్ అనమాట, నియర్లీ 35,000 years ముందు. ఓకే, అప్పర్ పాలియోలిథిక్లోనే హోమోసేపియన్స్ ఉన్నారు. ఈ హోమోసేపియన్స్ ఫస్ట్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్లో ఉన్నారనమాట. అంటే ఏదైనా ఒక కేవ్స్లో, ఒక చెట్టులో ఇలా ఏదైనా ఒక సార్ట్ ఆఫ్ థింగ్ వచ్చి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి ఒక సెటిల్డ్ లైఫ్ లేదనమాట. ఓకే, సో ఆది మానవులు రైట్, అలా వీళ్ళ లైఫ్ ఉన్నింది. ఆ తర్వాత ఏమైంది, మీసోలిథిక్. ఇట్స్ అ ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. అంటే ఇక్కడ ఒక్క హంటింగ్తో ఉన్న
హంటింగ్ అండ్ గ్యాదరర్స్తో ఉన్న ఒక ప్రపంచం ఇక్కడ ఏమైందంటే మీసోలిథిక్గా కన్వర్ట్ అయిందనమాట. అంటే ఇక్కడ ఫిషింగ్ అనే ఒక సార్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అయింది. అంటే ఏం చెప్పాలంటే దీస్ పీపుల్ ఆర్ సెట్ టు బి అ మైక్రోలిథ్స్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ ద మైక్రోలిథ్స్. ఓకే, అండ్ పాలియోలిథిక్ పీపుల్ ఆర్ సెట్ టు బి అ క్వార్ట్జైట్ మైన్ అని చెప్పచ్చు. సో మనం దీని గురించి నిన్న చూసామన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏం వస్తుంది, నియోలిథిక్. అబ్సల్యూట్లీ. సో ఎర్లీ అగ్రికల్చరిస్ట్ అండ్ పాస్టోరలిస్ట్. ఇక్కడ నియోలిథిక్లో ద అగ్రికల్చర్ అనేది ఒక థింగ్ స్టార్ట్ అయింది. అండ్ మీసోలిథిక్లో దే హ్యావ్ స్టార్టెడ్ ద డొమెస్టికేషన్ ఆల్సో. ఓకే, సో దే హ్యావ్ స్టార్టెడ్ ద డొమెస్టికేషన్ ఇన్ మీసోలిథిక్. అండ్ నియోలిథిక్కి వచ్చేటప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ ద వాట్ అగ్రికల్చర్, రైట్. దీని తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్తే చాల్కోలిథిక్ అంటారనమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ era or age where we have used the metals అని చెప్పచ్చు. ఎస్పెషలీ ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ ఇస్ అ copper. Very important, where they might ask you in lots of examination. That's why it's called the chalcolithic. Chalco ante copper, okay, and lithic anedi age, copper age, okay. And దీని తర్వాత వచ్చేది లైక్ హరప్పన్ సివిలైజేషన్ అంటారండి. సో దిస్ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎవరికి తెలియదు ఎలా వచ్చిందని, బట్ ఐ క్యాన్ టెల్ యూ అ స్మాల్ స్టోరీ. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు దే హ్యావ్ పుట్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ అన్నమాట. సో నియర్ పాకిస్తాన్ ఆ సైడ్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ టైంలో రైల్వే ట్రాక్స్ మనం కట్టేదానికి వీ నీడ్ అ బ్రిక్స్, అర్థమైందా. సో ఆ బ్రిక్స్ వచ్చి కనపడలేదన్నమాట. సో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే, అంటే ఆ డెలివరీ ఆ బ్రిక్స్ వచ్చేదానికి లేట్ అవుతుంది. సో దే వెయిటింగ్ ఫర్ ద బ్రిక్స్ అనమాట. బట్ ఒక ప్లేస్లో వచ్చి బ్రిక్స్ కనిపించేసరికి వై కాంట్ వీ యూజ్ దిస్ బ్రిక్స్ అని చెప్పి ఒక ఇండియన్ వచ్చి హీ హ్యాస్ బీన్ యూజింగ్ దట్ బ్రిక్స్. సో ఆ సైడ్లో వచ్చే ఒక ఫారినర్ ఆర్ బ్రిటిష్ పీపుల్ వాట్ హీ సెడ్, లైక్ ఈ బ్రిక్స్ వచ్చి మన కాలంలో చెందినట్టు లేదు. సో దీని ఎవిడెన్సెస్ అది కొంచెం పాతదిగా ఉంది అని చెప్పి లైక్ దే హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్కవేటింగ్ దట్ ప్లేస్. ఓకే, సో ఆ ప్లేస్ ఎక్స్కవేట్ చేసిన తర్వాతే అక్కడ ఒక పెద్ద మహానగరం ఉంది. సో ఆ మహానగరానికి ఏం పేరు పెట్టాలి అని చెప్తే హరప్పా అని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చారు. హరప్పా అంటే ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ అ ప్లేస్ అండి, అర్థమైందా. సో ఆ ప్లేస్లో ఏంటి అంటే ఆ ప్లేస్లో లైక్ వీ హ్యావ్ ఫౌండ్ ద లాట్ ఆఫ్ సెటిల్మెంట్స్ అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది ఈ హరప్పన్ సివిలైజేషన్. ఆ తర్వాత ఎక్స్కవేషన్ తర్వాత చాలా వీ ఫౌండ్ లాట్స్ ఆఫ్ evidences, archaeological evidences. Okay, so we'll go into the chapter. So the beginnings, the Indus Valley civilization, these people are said to be a Indus Valley civilization antaru. And Harappan culture అని కూడా అంటారు. I want to explain the culture. What is this culture? ఒక కల్చర్ అంటే ఏంటి మనం చెప్తాం, లైక్ పంచకట్టుకోవడం నా కల్చర్ అంటాం. వాట్ ఈస్ దిస్ కల్చర్? సో ఇన్ దాట్ కేస్ ఐ క్యాన్ గివ్ యూ ద బెటర్ ఎక్స్ప్లెనేషన్. అంటే కల్చర్ అంటే ఒక 100 మంది ఒక పనిని చేస్తూ ఉంటే దాన్నే కల్చర్ అంటారనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక స్టైల్ కానీ ఒక కుకింగ్ కానీ, ఇప్పుడు కేరళలో వెళ్తే దే విల్ యూజ్ ద కోకోనట్ ఆయిల్, బట్ ఇన్ ఆంధ్ర వీ వోంట్ యూజ్ ఇట్, కరెక్టా. అండ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డీప్ ఇంటీరియర్ తమిళనాడు దే విల్ యూజ్ పెప్పర్ ఇన్ టు ద ఫుడ్, బట్ వీ వోంట్ యూజ్ ద పెప్పర్, వీ విల్ యూజ్ ద చిల్లీ. ఓకే, సో ఇలా ఒక సార్ట్ ఆఫ్ కల్చర్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫుడ్, ద డ్రెస్ వాట్ వీ వేర్, కరెక్టా. సో అండ్ మన తినే స్టైల్, డ్రెస్సెస్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, మన పండగలు కానివ్వండి, చేసే మ్యారేజెస్ కానివ్వండి, ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ద కల్చర్ అనమాట. అంటే నా గ్యాంగ్ ఇప్పుడు నా తరపున ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మంది ఒక విషయం చేస్తున్నారంటే ఈ 100 మంది ఒక కొన్ని సంవత్సరాలుగా ఇది ఫాలో చేస్తున్నారు. ఇట్స్ అ కల్చర్. ఓకే, సో లైక్ దట్ ద హరప్పా కల్చర్ అంటే ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద ఏరియాస్, ఈ ప్లేసెస్ అంటే ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ బలూచిస్తాన్, గుజరాత్, తకుమిస్తాన్, ఈ ప్లేసెస్లో అంతా ఒకే సార్ట్ ఆఫ్ రెసెంబ్లెన్స్ ఉండింది. అంటే సిమిలారిటీస్, అది ఆర్ట్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ థింగ్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సిమిలారిటీస్ ఉన్నిందనమాట. సో దానివల్ల వీ విల్ సే దిస్ ఇస్ యాజ్ అ హరప్పన్ కల్చర్. సో వాట్ ఆర్ ద ప్లేసెస్ అని చూసేటప్పటికి, సో మండా ఇన్ కాశ్మీర్, and Raki Ghar, and Harappa, and Kalibangan, Mohenjo-daro, and Dholavira, and Suptajandra. Okay, so these are the major important sites. ఇక్కడ నల్ల డాట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ సెటిల్మెంట్స్ అండి. ఓకేనా, బట్ we are not studying for any sort of archaeological thing. We are preparing for the competitive exam. So far they have been asked these sort of names. సో ఈ నేమ్స్ వచ్చి మీకు డెఫినెట్గా
క్వశ్చన్స్ ఏన్షియంట్ హిస్టరీలో నుంచి ఎస్పెషల్లీ హరప్పా నుంచి ఉండిందంటే దే డెఫినెట్లీ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ లైక్ దిస్. సో వేర్ ఇస్ అమండా అండ్ వేర్ ఇస్ హరప్పా అలాగా. సో ఓవరాల్ ఇప్పుడు ప్రజెంట్ వాట్ ఆర్ ద కంట్రీస్ ఎక్కడెక్కడ ఈ హరప్పన్ సెటిల్మెంట్స్ ఉన్నాయంటే వీ క్యాన్ సే లైక్ ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, బలూచిస్తాన్ ఇన్ పాకిస్తాన్ and Turkmenistan and Gujarat. So these are the things, countries and states where you can see the Harappan civilization anamata. Okay, right. The name after, right, ఈ హరప్పా అనేవాళ్ళు నేను అదే చెప్పా, ఒక కథ చెప్పాను అనమాట. సో ఈ యూనిక్ ఈ కల్చర్ ఆరల్స్ ఈ సెటిల్మెంట్ కనిపెట్టింది ఎవరు అని చెప్తే ఇన్ 1875 అలెగ్జాండర్ కన్నింగమ్ అనే ఆయనే ఈ యూనిక్ సివిలైజేషన్ ఒకటి ఉంది అని చెప్పి కనిపెట్టాడు అనమాట. ఓకే, సో ఈ అలెగ్జాండర్ కన్నింగమ్ ఈ సెట్ టు బి అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా, సో ఆయన ఏం చెప్పాడంటే దిస్ డేటెడ్ బిట్వీన్ 2600 to 1900 BC. ఓకే, సో ఇలా అప్పుడు వీళ్ళ ఫ్రాంటియర్స్ ఎక్కడి నుంచి అంటే బార్డర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియాలో మనం ఏం చెప్తాం, సో నార్త్లో కాశ్మీర్, సౌత్లో కన్యాకుమారి, ఇక్కడ గుజరాత్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, దీస్ ఆర్ ద స్టేట్స్ అంటాం కదా. దిస్ ఇస్ కాశ్మీర్ అండ్ దిస్ ఇస్ తమిళనాడు ఇస్ ద బార్డర్ సౌత్ ఎండ్ అండ్ గుజరాత్ విల్ బీ ద వెస్ట్ అండ్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్. ఓకే, రైట్. సో ఇలా చెప్తాం కదా. సో అలాగే ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్లో కూడా వన్ సార్ట్ ఆఫ్ వీ కెన్ టేక్ ద బార్డర్స్ అనమాట. అంటే వెస్ట్లో ఎక్కడ ఆలంగీర్ పూర్ అండ్ నియర్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇన్ వెస్టర్న్ యూపీలో ఉంది విచ్ ఇస్ కమ్స్ అండర్ ద ఈస్ట్. ఆ తర్వాత ధైమాబాద్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, అండ్ సుక్తజందర్ బలూచిస్తాన్. ఓకే, అండ్ మండా. దీస్ ఆర్ ద ఏం చెప్పాలి ఫ్రాంటియర్స్ అనమాట ఒక హరప్పన్ సివిలైజేషన్. ఓవరాల్గా ఈ నార్త్లో మండా నుంచి మీరు ఆలంగీర్పూర్ అండ్ ధైమాబాద్ అండ్ సుక్తజందర్ మీరు వెళ్తే ఆటోమేటిక్గా యూ క్యాన్ సీ ద సెటిల్మెంట్స్ ఆఫ్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్రాంటియర్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. టు ఈజీలీ రిమెంబర్ లైక్ నాకు తెలుస్తుంది లైక్ ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ ద నేమ్ బట్ ఐ వాంట్ టు రిమెంబర్ ద ద chronological order or mnemonics. I can give you the maths. సో హిస్టరీ చదివితే మనకి ఏమవుతుంది మెంటల్ ఎక్కదు. సో మ్యాథ్స్ అనమాట మండా, ఆలంగీర్పూర్ అండ్ దైమాబాద్ అండ్ సుక్తజందర్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ నిమోనిక్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ ద క్రోనాలజికల్ ఆర్డర్ అనమాట. సో స్టార్ట్ విత్ ద నార్త్ ఈస్ట్ సౌత్ ఒక సర్కిల్ 360 డిగ్రీలో మండా, ఆలంగీర్పూర్, దైమాబాద్ అండ్ సుక్తజందర్. ఇలా యూ క్యాన్ క్లాసిఫై ద బౌండరీస్ ఆఫ్ Harappan civilization. Alright, okay. Right. Subsistence strategy అంటే వీళ్ళు ఎలాంటి జీవితం గడిపారు. ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద హరప్పన్ సివిలైజేషన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కానివ్వండి ఆర్ వాళ్ళ కల్టివేషన్ చేశారా, అగ్రికల్చర్ చేశారా, ఆర్ ఎల్స్ ఐరన్ ఉందా లేదా, కాయిన్స్ ఉన్నాయా లేవా, ఇలాంటి బేసెస్లో మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఆన్ దాట్ బేసిస్ హరప్పన్స్ గురించి ఆలోచించేటప్పటికి ఏంటంటే సో దే హ్యాడ్ ద కల్టివేషన్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ద ఫస్ట్ సివిలైజేషన్ టు ప్రొడ్యూస్ ద కాటన్. అందుకే వీళ్ళని ఏమంటారంటే సింధ్ డాన్ అంటారనమాట. సింధ్ డాన్. ఓకే, సింధ్ డాన్ అంటారనమాట. ఈ సింధ్ డాన్ అంటే ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ ద కాటన్ అనే దీనివల్ల వీళ్ళు వచ్చిందనమాట. అంటే వీళ్ళు కాటన్ కాకుండా ఇంకేమేమి ప్రొడ్యూస్ చేశారు, ఇంకేమేమంతా వ్యవసాయం చేశారు అని చూసేటప్పటికి వీట్, బార్లీ, లెంటిల్, చిక్పీ, మిల్లెట్స్ అండ్ సెసామి. ఓకే, సో ఇలాంటి వేరియంట్స్ చేశారనమాట. అండ్ లాస్ట్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ద ఫస్ట్ క్రాప్ ఒక హ్యూమన్ బీయింగ్ ఆర్ ఇన్ ద at the time of Neolithic, what was the first major crop అని చెప్తే ఏం చెప్తారు? What was it? If you know it, kindly mentioned in the comment section. Okay, and apart from the agriculture వీళ్ళకి డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ తెలుసా అంటే డెఫినెట్గా వీళ్ళకి డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ తెలుసు. అంటే వీళ్ళు ఆవులు, పశువుల్ని ఆర్ఎల్స్ గోట్, పిగ్స్ దీన్ని డొమెస్టికేషన్ చేశారనమాట. ఓకేనా, అలాగే ఇది ఎలా మనం కనిపెడతామంటే ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద సీల్స్ ఆఫ్ టెరకోటా స్కల్ప్చర్. ఓకే, సో ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద సీల్స్ అండ్ టెరకోటా స్కల్ప్చర్లో ఉన్నింది. సో దాంట్లో ఆ సీల్స్లో ఏంటంటే ఒక బుల్, ఒక ఎద్దు బొమ్మ దాంట్లో ఉన్నిందనమాట. అంటే ఇట్ ఈస్ indicates like bull played a very very important role in their life
ఓకే. సో అందువల్ల సో దే హ్యావ్ డొమెస్టికేటెడ్ ద బుల్స్ ఆల్సో అండ్ ఇట్ వాజ్ యూజ్ ఫర్ ద ప్లౌవింగ్, దున్నడానికి ఎద్దులని యూజ్ చేయబడను. ఓకే. ఇప్పుడు ఒక కనెక్టివిటీ అనమాట. ఇప్పుడు ఒక జోగాలో పంటలు వస్తున్నాయి, ఆ పంటలు వచ్చేదానికి మనకి ఏం కావాలి, స్టోరేజ్ కావాలి. ఆ స్టోర్ చేసేదానికి కుండలు కావాలన్నమాట. ఆ కుండలు చేసేదానికి వాట్ వీ నీడ్, వీల్ కావాలి. ఓకే, ఒక 2 కుండలు అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒక 15 కుండలు, 20 కుండలు, 30 కుండలు ఏం చేస్తాం, అప్పుడు వీ రిక్వైర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్లేస్, అదే వేర్ హౌసెస్ ఆర్ అ గ్రానరీ. అర్థమైందా? అండ్ ఇఫ్ యూ నోటీస్ ద ప్లేసెస్, అర్థమైందా? సో ఈ ప్లేసెస్ మీరు నోట్ చేసేది కనుకైతే జాగ్రఫికలీగా లైక్ దిస్ ప్లేస్ కమ్స్ అండర్ ద సెమీ అరిడ్, అంటే ఎడారి లాంటి ఒక సార్ట్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఎండుకుంటుంది ఎప్పుడు. ఓకే, సెమీ అరిడ్ అంటే రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది, అంటే మేజర్ సోర్సెస్ ఏంటి, రివర్. కరెక్టా? అప్పుడు వీడు ఇంత బాగా అగ్రికల్చర్ చేస్తున్నాడంటే హీ రిక్వైర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ అ స్టోరేజ్ అనమాట. అంటే డెఫినెట్గా వీళ్ళకి స్టోరేజ్ సిస్టమ్ కూడా ఉన్నిందనమాట. అప్పుడు ఈ స్టోరేజ్ సిస్టంలో బావులు అండ్ కెనాల్స్, దీస్ ఆర్ ద థింగ్స్ దే గాట్ అండ్ వెల్ ఆర్కిటెక్చర్డ్ అనమాట. సో దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్. సో దే గాట్ కెనాల్స్ అండ్ వెల్స్ ఆల్సో, రైట్? సో వీళ్ళ స్ట్రాటజీస్ అని చూస్తే దే నో ద అగ్రికల్చర్ and they are the first people to produce the cotton and they know the domestication of animals and bulls are well known for them which are used for the ploughing anamata. Okay na? Alage they know the water maintenance also, ante baavulu, canals, these are the things they have. నో అంటే హరపన్స్కి ఇన్ని తెలుసు అనమాట. మనకి ఇన్ని టెక్నాలజీ ఉన్నా కూడా మన కొన్ని గ్రామాల్లో బావులు ఉన్నా కూడా నీళ్ళు లేకుండా ఉన్నాం, కానీ వాళ్ళు ఎంత ప్లానింగ్లో ఉన్నారు చూడండి. అర్థమైందా? సో దీస్ ఇస్ అవర్ కల్చర్, అవర్ హిస్టరీ అనమాట. ఓకే, దట్స్ వై వీ వాంట్ టు లెర్న్ హిస్టరీ. ఓకే, సో వీ హ్యావ్ అ కెనల్స్ అండ్ వెల్స్ ఆల్సో, రైట్? ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, అర్బన్ ప్లానింగ్. వాట్ ఈస్ దిస్ అర్బన్ ప్లానింగ్? సో మొహంజదారో ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ అంటే చూస్తే వీళ్ళ సిటీ డిజైన్ అన్నమాట. ఓకే, సో ఈ సిటీ డిజైన్ అనేటప్పటికి ఇంతవరకు అంటే ఒక పాలియోలిథిక్ వరకు ఒక మనిషి, ఒక అడవి మనిషిగా ఉండేవాడు. లైక్ 2600 BCలో ఈ కన్స్ట్రక్టెడ్ ద సిటీ. కరెక్ట్. ఇట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్, హైలీ ఇంపాసిబుల్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి, ఎంత ఐడియాలజీ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం లైక్ మొహంజదారో ఇస్ ద ఫస్ట్ సైట్ టు బీ డిస్కవర్డ్ ఇన్ ద హరప్పా. దట్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. లైక్ ఫస్ట్ సైట్ మొహంజదారో అంటే హరప్పన్ సివిలైజేషన్లో ఫస్ట్ సైట్ ఏది ఎక్స్కవేట్ చేశారంటే మొహంజదారో వాజ్ ద ఫస్ట్ సైట్. ఓకే, ఇట్స్ ద నేమ్ ఆఫ్ అ ప్లేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ మొహంజదారో అని చూసేటప్పటికి ఇట్స్ ఎ డెత్ పిట్ అనమాట, అంటే శ్మశానం అని కూడా చెప్పచ్చు. ఓకే, సో మొహంజదారోకి మీనింగ్ ఏంటంటే డెత్ పిట్. ఓకే, దాన్నే మొహంజదారో మీనింగ్ అంటారు. అండ్ ఈ అర్బన్ ప్లానింగ్లో చూడండి ఎంత బాగా డిజైన్ చేశారంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సిటాడల్, ఇంకోటి వచ్చి లోవర్ టౌన్ అనమాట. అంటే ఇక్కడ సిటాడల్ ఈజ్ ఫర్ ద హయ్యర్ పీపుల్ అని చెప్పచ్చు, ద నోబల్స్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ లోవర్ టౌన్ ఈజ్ ఫర్ ద నార్మల్ పీపుల్ అని చెప్పచ్చు. అంటే మార్కెట్ ఉండేయండి, ఆర్ ఎల్స్ హార్బర్, పోర్ట్ అండ్ నార్మల్ లోకల్ పీపుల్, అంటే నార్మల్ జనాలు ఎక్కడ ఉంటారంటే ఈ లోవర్ టౌన్లో ఉండేవాళ్ళు అనమాట. ఈ సిటాడల్లోనే ఎవరు ఉండేవాళ్ళు అంటే రాయల్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. సో దీన్ని బేస్ చేసి మనం ఏం చెప్పగలం చెప్పండి? సో ఇలాంటి డిస్టింక్షన్స్ ఉండేటప్పటికి క్యాన్ వి సే దట్ విల్ బి ఇన్ఈక్వాలిటీస్. ఓకే, నాట్ ఇన్ ద కాస్ట్. ఓకే, అండ్ ఎకనామికల్ వైజ్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టింక్షన్స్ ఉండిందనమాట. ఓకే, అర్థమైందా? సో ఇంత కట్టారంటే ఏ మెటీరియల్లో కట్టారు అని చూస్తే దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టు ద మడ్ బ్రిక్ అనమాట. ఓకే, మడ్ బ్రిక్ అంటే ఏ రాయి, రెడ్ కలర్లో ఉంటుంది, మడ్ బ్రిక్స్ అనమాట. ఓకే, సో మడ్ బ్రిక్స్తో ఈ ప్లాట్ఫామ్ని కట్టారు. సో ఈ మడ్ బ్రిక్స్ ఒకటి ఎండిన మడ్ బ్రిక్స్ అయి ఉండొచ్చు ఆర్ అ బేక్డ్ వన్. ఓకే, సన్ డ్రైడ్ అయినా ఉండొచ్చు ఆర్ అ బేక్డ్ వన్ అయి ఉండొచ్చు. అండ్ దే హ్యావ్ అ ప్రాపర్ రేషియో ఆన్ ఇట్. ఒక సిటీ డిజైన్ చేసేటప్పటికి దే నీడ్ టు నో ద జామెట్రికల్ ప్యాటర్న్ అండ్ దే ఆర్ వెరీ ఎక్సలెంట్ ఇన్ ఇట్. ఓకే, సో మడ్ బ్రిక్స్తో అండ్ డ్రైడ్ అండ్ బేక్డ్ సార్ట్ ఆఫ్ థింగ్స్తో వచ్చి కట్టారనమాట. ఓకే, alright, so like that they have planned the city, right? And one of the distinctive features enti ani chepte they have a well planned drainage system. And right now even in our like 2020 time lo kuda we are doing a open defecation anamata. But Harappan chudandi aa time lone drainage platforms, okay, in a perfect geometrical places, everything go in a straight line and that too dumped inside the ground. Correct? So it was not అంటే ఒక ల్యాండ్కి పైకి కాదు,
ఓకే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. అండ్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ద రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ విల్ బీ టర్న్ ఇంటూ రైట్ యాంగిల్ సైడ్. ఓకే, సో అంటే ఒక గ్రిడ్ ప్యాటర్న్ వచ్చి ఫామ్ చేశారనమాట. అంటే ఇలా ఒక గ్రిడ్ ప్యాటర్న్ వచ్చి ఫామ్ చేశారు. సో పర్ఫెక్ట్లీ ఎగ్జాక్ట్లీ లైక్ జామెట్రికల్ ప్యాటర్న్. అంటే ఇక్కడ జామెట్రికల్ ప్యాటర్న్ ఉంది అంటే సో వాళ్ళ చదువు అయినా అండి, వాళ్ళకి లెక్కలు తెలుసుండాలి, అంటే మ్యాథ్స్ తెలుసుండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పాను ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ అంటే హిస్టరీలో. ఓకే, ఏది కూడా అలానే సడన్గా జరగదు. సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ తెలిసిన పట్టే ఏం చేశారంటే ఈ ప్యాటర్న్ అయ్యండి ఆర్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ ఎంత బాగా వచ్చిందనమాట. ఇఫ్ యూ సీ దిస్ బ్రిక్స్ ఎంత నీట్గా చూడండి, ఎంత ప్లాన్ చేశారో. పర్ఫెక్ట్లీ ఒక రెక్టాంగులర్ షేప్ ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, రైట్. సో దే ఆర్ carefully planned drainage system and lower town will notice the roads and streets with the appropriate grid. Approximately the grid pattern lo form ayindi and they will intersecting into the right angle. So right angle ante all the roads will be in the 90 degree anamata. So that is what the right angle means. ఓకే, ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అంటే ఆల్ ద రోడ్స్ విల్ బీ ఇంటర్సెక్టింగ్ ఇన్ ద 90 degrees. ఇప్పుడు ఉన్నట్టుగా అర్థమైందా? సో అలాగా ద టౌన్ వాస్ వెల్ ప్లాన్. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రిడ్ ఫార్మేషన్లో ఉండిందా, రైట్ యాంగిల్స్లో ఫామ్ అయిందా, అండ్ దే హ్యావ్ అ వెల్ ప్లాన్ డ్రైనేజ్ సిస్టమా? అబ్సల్యూట్లీ ఎస్. ఓకే, సో లైక్ దట్ దే హ్యావ్ ప్లాన్డ్. నెక్స్ట్ సిటాడల్ ఇంతకుముందే చెప్పాను, ద లోవర్ టౌన్ హయ్యర్ టౌన్. సిటాడల్ అంటే దేనికి? దిస్ ఐ సెడ్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్, లైక్ ఈ సిటాడల్ అంటే రాయల్ పీపుల్ ఉండేదానికి అని చెప్పి అర్థమైందా? సో సిటాడల్ దట్ వాస్ ప్రాబబ్లీ యూజ్ ఫర్ ద స్పెషల్ పబ్లిక్ పర్పసెస్ అనమాట. అంటే డైలీ యాక్టివిటీస్ కాకుండా పండగలకి పబ్బాలకి వీ విల్ యూజ్ ద సిటాడల్. అక్కడ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ద గ్రేట్ బాత్. సో ద గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది అని చెప్పేటప్పటికి ఇట్ వాజ్ ఇన్ ద సిటాడల్. అండ్ వేర్ హౌసెస్ ఆల్సో, అంటే ఏ పంటలంతా పండించామో అవన్నీ సిటాడల్లో స్టోర్ చేయబడను. ఓకే, అలా ఏం చేయిందంటే సిటాడల్ వచ్చి ఒక యూసెస్లో ఉంది. రైట్, సో ఇలా వాళ్ళ టౌన్స్ అంతా ప్లానింగ్ అయిందనమాట. రైట్, అండ్ ట్రాకింగ్ ద సోషల్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉండిందా, లేకపోతే వీళ్ళకి ఏదైనా సార్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అమాంగ్ ఎకనామికల్ డిఫరెన్షియేషన్ ఉండిందా అని చెప్పేటప్పటికి ఎలా కనిపెట్టగలం అంటే బరియల్ ప్యాటర్న్ అనమాట. అంటే బరియల్ ప్యాటర్న్స్ అంటే హౌ లైక్ ఒక డెడ్ బాడీని ఎలా వీళ్ళు స్థహనం చేస్తారన్నమాట. సో ఈ స్థహనం మెథడ్స్ బేస్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ద క్యాస్ట్ డిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బరియల్ ప్యాటర్న్ ఉంది. పోస్ట్ క్రిమేషన్, ఫ్రాక్షనల్ బరియల్. అలా ఈ ఫ్రాక్షనల్ బరియల్ ఒక ఐడియాలజీ ఏంటంటే వన్స్ ఎనీ పీపుల్ డైడ్ ఏం చేస్తారంటే వాళ్ళ బాడీ బయట పెట్టేస్తే అక్కడ ఉండే జంతువులు వచ్చి తింటదనమాట. తినేసిన తర్వాత మిగిలిపోయిన బాడీని వాళ్ళు పూడుస్తారు. ఓకే, సో వాళ్ళు వచ్చి మట్టి లోపల పూడొస్తారనమాట. అలా ఏమవుద్దంటే బరియల్ డిస్క్రిమినేషన్ అంటారు. పోస్ట్ క్రిమేషన్ బరియల్ అని చెప్తే పాట్ బరియల్స్ కూడా ఉంటుంది, కుండ లోపల పెట్టడం. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ క్యాల్కులేటెడ్. అంటే ఎస్పెషలీ నార్త్ అండ్ సౌత్ ఓరియంటేషన్లో ఈ డెడ్ బాడీస్ని ప్లేస్ చేయబడుతుంది. అంటే ఇక్కడ వెల్ సెటప్ పాట్రీ ఉంటే మనం ఏం కన్ఫర్మ్ చేయొచ్చు అంటే పాట్రీ వీల్ ఉండింది అని చెప్పి. అండ్ దే నో ద పాట్రీస్ ఆల్సో అండ్ బీడ్ మేకింగ్స్ ఆల్సో. అర్థమైందా? సో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ట్రేడ్. ఐ క్యాన్ సే యూ దట్ ద హరపన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ట్రేడ్ అని చెప్పచ్చు. ఎలా అని చెప్పేటప్పటికి మన ఆర్ట్ క్రాఫ్ట్స్ వచ్చి ఈవెన్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ ఇన్ ద మెసపటోమియా. అండ్ బీడ్స్ అని చెప్పేటప్పటికి కార్నలైన్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ లాప్లాస్ లూజీ అయి ఉండొచ్చు. దీస్ ఆర్ ద స్టోన్స్ అనమాట. ఇప్పుడు కూడా మనం చాలా స్టోన్స్ వేసుకుంటాం, అంటే బీడ్స్ గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇలాంటి బీడ్స్ అండ్ స్టోన్స్ అంట ఆ టైంలోనే హరప్పన్ సివిలైజేషన్లో ఉండిందనమాట. ఓకే, సో బీడ్స్ మేకింగ్, షెల్ కటింగ్, మెటల్ వర్కింగ్, సీల్ మేకింగ్, వెయిట్ మేకింగ్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, సో పంటలు వచ్చింది అంటే వ్యాపారాలు ఉన్నాయంటే మనకి కొలతలు తెలవాలి. అంటే కొలతలు తెలుసుకోవాలంటే వీ నీడ్ టు నో ద క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్స్ కావాలంటే తులాభారం ఉండాలన్నమాట. తులాభారం అంటే వీ హ్యావ్ టు నో ద వెయిట్. ఓకే, సో ఆ ప్రాపర్ వెయిట్స్ ఉండిందనమాట. అలాగే దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ ద బోట్ మేకింగ్. సో పడవలు చేసే దాంట్లో చాలా చాలా స్పెషలైజ్డ్ అని చెప్పచ్చు. అండ్ సీల్ మేకింగ్ అయి ఉండొచ్చు, అండ్ మెటల్స్ అయి ఉండొచ్చు, అండ్ వీవర్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి సార్ట్ ఆఫ్ థింగ్స్లో వచ్చి హారప్పన్స్ ప్లేడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, రైట్. సో
ఇప్పుడు ట్రాకింగ్ ద సోషల్ డిఫరెన్సెస్ చెప్పిన వల్ల దీస్ పీపుల్ హ్యావ్ ద సోషల్ డిఫరెన్సెస్ అమాంగ్ ఇన్ ద ఎకనామికల్ సైడ్ అని చెప్పొచ్చు. అంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు ఇలా రెండు సైడ్ తీసుకోవచ్చు. అంటే కాస్ట్ రాలి, అంటే కాస్ట్ అంటే ఏదో చెప్పాలంటే బ్రాహ్మణిజం, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే సార్ట్ ఆఫ్ థింగ్స్ రాలేదండి. ఇక్కడ ఏముందంటే ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ ఏముంది అంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు అలాగా డిఫరెన్సెస్ ఉన్నింది. అలాగే వీళ్ళ ప్యాటర్న్ అది ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే బరియల్ ప్యాటర్న్ బేస్ చేసి కన్ఫర్మ్ అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉందనుకోండి, ఆర్ ఎల్స్ పర్సన్ హూ హ్యావ్ అ మనీ అండ్ హీ డైడ్, అప్పుడు ఏం చేస్తారంటే వాడు చనిపోయిన తర్వాత వాడి సామాన్లు కూడా వాడితోనే బరీ చేస్తారు. అప్పుడు బరీ చేసినప్పుడు ఎక్స్కవేషన్ టైంలో ఏం తెలుస్తుంది అంటే ఓకే హీ గాట్ మనీ, సో హీ బరీడ్ విత్ ఆల్ ద సార్ట్ ఆఫ్ ఫుడ్. అంటే సమ్టైమ్స్ వీళ్ళు పెంచుకున్న కుక్కల్ని అండ్ పిల్లుల్ని కూడా చేర్చి పాతేస్తారు అనమాట. అలా వీళ్ళు బరియల్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అండ్ పాట్రీస్ ఉన్నింది. ఈ పాట్రీస్ ఇప్పుడు రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇఫ్ యూ గో సమ్ అదర్ హౌసెస్, ఇఫ్ దే ఆర్ వెరీ పాష్, దే విల్ సే దిస్ గ్లాస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బెల్జియం, దిస్ మార్బల్ ఇస్ ఇటాలియన్, ఇలా చెప్తారు కదా, కరెక్టా? సో ఇదే ఒక నార్మల్ ఇంటికి వచ్చారంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్కి వచ్చారంటే టైల్స్ విల్ బీ దేర్, బట్ దేర్ వోంట్ బీ ఎనీ సార్ట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, కరెక్ట్? సో అలాగా ఆ టైంలో పాట్రీ బేస్ చేసి స్పెసిఫికేషన్స్ ఉన్నింది అనమాట. ఇఫ్ యూ నోటీస్ దిస్ పాట్రీ దర్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ అ జామెట్రికల్ ప్యాటర్న్. అండ్ ఈ పాట్రీలో ఒట్టి మట్టేగా అని అంటూ అర్థమైందా. కానీ ఈ డిజైనరీ పాట్రీస్ అంతా ఒక లగ్జరీస్ కింద వచ్చేది, అర్థమైందా. సో ఇది వచ్చి నార్మల్ పాటరీ. సో ఇది లార్జర్ స్కేల్లో దొరికేది ఎక్స్కవేషన్లో, అండ్ దిస్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ అ స్మాలర్ స్కేల్. అలా సో ఒక పాటరీ బేస్ చేసి వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్, అర్థమైందా. ఓకే, రైట్. అండ్ సీల్స్ అండ్ స్క్రిప్ట్స్ అండ్ వెయిట్స్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కాయిన్ ఉన్నిందా, ఇలా ట్రాన్సాక్షన్ ఇంత, మీరు ట్రేడ్ అన్నారు, మెసపటోమియా అన్నారు, బీట్స్ అన్నారు, ఇంత ఉన్నింది. సో ఒక కాయిన్ సిస్టమ్ ఉన్నిందా, ఎలా అంటే నో, దేర్ నో కాయిన్ సిస్టమ్, ఓన్లీ బార్టర్ సిస్టమ్ మూల్యంగా ఏం జరిగిందంటే ట్రేడ్ వచ్చి జరిగిందనమాట. బార్టర్ సిస్టమ్ మూల్యంగా ద ట్రేడ్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ అప్పుడు వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ సీల్స్ అని చూసేటప్పటికి, సీల్స్ అంటే ఏంటంటే ఒక ముద్ర, అర్థమైందా. సో ఇప్పుడు నేను ఒక వ్యాపారిని, ఓకే. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ మై సార్ట్ ఆఫ్ ఒక స్టఫ్ తీసుకోపోతున్నాను, ఒక అంగడి నుంచి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి తీసుకొని వెళ్తున్నా. సో ఐ వాంట్ టు సెల్ ఇట్, కరెక్టా. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ విల్ క్యారీ ఎ సీల్ అనమాట. అంటే ఈ ప్రదేశం నుంచి నేను వచ్చాను. ఆ సీల్లో ఒకటి లెటర్స్ అయినా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వీ క్యాన్ నోట్ డౌన్ వీ విల్ హ్యావ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అ మోటివ్ అనమాట. సో ఇవైనా ఉండొచ్చు. సో ఈ ప్రకారంలో ఏమవుద్దంటే నాకు ఐ క్యాన్ ఐడెంటిఫై అ పర్సన్. అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. అంటే భాష తెలిసినోడు అక్కడ ఉండే లెటర్ చూసి కనిపెడతాడు అనమాట. భాష తెలియనోడు అక్కడ ఉండే సింబల్, మోటివ్ చూసి కనిపెడతాడు అనమాట. ఆ మోటివ్ ఏదైనా ఉండొచ్చు, ఒక అనిమల్ అయి ఉండొచ్చు, ఆర్ ఫ్లవర్ అయినా ఉండొచ్చు, లైక్ దాట్ దే క్యాన్ ఎనీథింగ్ క్యాన్ బీ దేర్, ఓకే. సో లైక్ దట్, అర్థమైందా. అండ్ స్క్రిప్ట్, వీళ్ళకి చదవడం అంటే రాత వచ్చా అంటే చదవడం కానీ, ఒక స్క్రిప్ట్ కానీ, ఒక భాషా భేదం ఏదైనా ఉందా అంటే డెఫినెట్లీ దే నో ద స్క్రిప్ట్. ఇట్స్ కాల్ ద బోస్ట్రోఫెడాన్. అంటే ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే మన తెలుగులాగా యూ కాంట్ రీడ్ ఇట్, ఓకే. సో అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్తే వీ క్యాన్ షో యూ లైక్ ఇట్ విల్ బీ ఇన్ సార్ట్ ఆఫ్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్, ఓకే. దిస్ ఇస్ సీల్ అనమాట, ఇదే నేను చెప్పాను, ఓకే. సో ఇక్కడ కూడా చూసారంటే బుల్, సో విచ్ విల్ గివ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బుల్ అనమాట. సో ఈ బుల్ వచ్చి చాలా వాళ్ళకి వైటల్ రోల్ ప్లే చేసిందని చెప్పి ఈ సీల్ ప్రకారంగా మనకు కనిపెట్టచ్చు, ఓకే. సో ఇఫ్ యూ సీ స్క్రిప్ట్ అనేటప్పటికి ఎలా వచ్చిందంటే వీళ్ళకి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంది. ఆ స్క్రిప్ట్ నేమ్ ఏంటంటే బోస్ట్రోఫెడాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోస్ట్రోఫెడాన్, ద నేమ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ అంటారు. మనలాగా లెఫ్ట్ టు రైట్ రాయరండి, వీళ్ళు రైట్ టు లెఫ్ట్ రాసి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ వెళ్ళి మళ్ళీ రైట్ టు లెఫ్ట్ వెళ్తారనమాట. అంటే స్పెరికల్ షేప్లో వీళ్ళు ఒక స్క్రిప్ట్ నుంచి రాస్తారు, అర్థమైందా. సో ఇట్ వోంట్ బీ ఇన్ అ సింగిల్ లైన్, లెఫ్ట్ టు రైట్ మటుకు రాయరు. ఎలా రాస్తారంటే రైట్ టు లెఫ్ట్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ వచ్చి ఇలా కంటిన్యూయేషన్ చేస్తారనమాట, ఓకే. సో వితౌట్ లివింగ్ ఎనీ స్పేసెస్, రైట్. సో ఇలా వీళ్ళ స్క్రిప్ట్ కూడా ఉన్నది, కరెక్టా, రైట్. నెక్స్ట్ వీళ్ళ వేయింగ్ సిస్టమ్. ఐ విల్ షో యూ ద స్క్రిప్ట్ ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్. మీరు డెఫినెట్గా ఈ స్క్రిప్ట్ కనుక డీకోడ్ చేసే పని అయితే ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ నా తరపు నుంచి కాదు,
గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఎదురు చూడొచ్చు. ఇంతవరకు ఈ స్క్రిప్ట్ ఎవరు డీకోడ్ చేయలేదు, ఎందుకంటే దే హ్యావ్ కంపేర్డ్ విత్ లాట్స్ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆల్సో, ఈజిప్టియన్ స్క్రిప్ట్తో అండ్ అరేబిక్ స్క్రిప్ట్తో, లాటిన్, చాలా స్క్రిప్ట్స్తో వచ్చి కంపేర్ చేశారు. బట్ దే కుడెంట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని చెప్పి. డెఫినెట్లీ 2400 years బ్యాక్ అని చెప్తే బీసీ అని చెప్పేటప్పటికి లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్. ఆ టైంలో గూగుల్ ఉందా, వాట్సాప్ ఉందా, టు నో ద గూగుల్ అని చెప్పి, కరెక్టా? ఓవర్. సో లైక్ దాట్ ఏంటంటే ఇఫ్ ఇంతవరకు మనం ఏం చేసామంటే వీ కుడెంట్ ఏబుల్ టు డీకోడ్ చేయలేదన్నమాట. ఓకే. అండ్ వెయిట్స్, వాట్ ఈస్ దిస్ వెయిట్స్? ఈ వెయిట్స్ అనేటప్పటికి ఏంటంటే లైక్ కొలతలు ఆర్ఎల్స్ మెషర్మెంట్స్. ఓకే. సో ఈ మెషర్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు 1 కిలో అంటాం, 2 కిలో అంటాం, 3 కిలో అంటాం. సో అలా ఆ టైంలో ఎలా ఉండింది అంటే నంబరింగ్, న్యూమరాలజీ అండ్ నంబరింగ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ నంబర్ అంటే 16, ద మల్టిప్లికేషన్ ఆఫ్ 16. I can clearly give you an example called the Ana system. So maximum ఇక్కడ ఎలాంటి క్యాల్కులేషన్ అంటే అనా సిస్టమ్, అండ్ దాట్ వెయిట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ చర్ట్ అనే ఒక మెటీరియల్లో చేసి ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం ఏ షేప్లో ఉంటుందంటే క్యూబికల్ షేప్. ఎందుకు ఇంత డెప్త్గా వెళ్తున్నానంటే డెఫినెట్గా క్వశ్చన్స్ విల్ బీ లైక్ దిస్. అర్థమైందా? సో ద వెయిట్స్ వచ్చి ఏ మెటీరియల్లో చేయబడ్డారు అని చెప్తే అడిగితే మన టైంలో ఇనుమ, బ్రాంజా అని చూడదు. ఓకే. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అ చర్ట్. ఓకే. అండ్ జనరలీ ఇట్ ఈస్ అ క్యూబికల్ అనమాట. సో వాట్ షేప్ అని చెప్పేటప్పటికి ఇట్స్ అ క్యూబికల్ సార్ట్ ఆఫ్ అ థింగ్. సో లైక్ దిస్. సో హరప్పన్ సివిలైజేషన్ సీల్స్ కానివ్వండి అండ్ వాళ్ళ స్క్రిప్ట్ కానివ్వండి, ఇలా ఇంత వేరియేషన్స్ వచ్చి హరప్పన్ సివిలైజేషన్లో ఉంది. కరెక్టా? అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద సీలింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఐఎమ్ డెలివరింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ అ గూడ్స్ టు వన్ సార్ట్ ఆఫ్ అ ప్లేసెస్. ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే ఓకే నేను డెలివరీ ఇచ్చాను అని చెప్పి ఒక గుర్తింపు. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సీలింగ్ అయ్యి ఉండొచ్చు ఆర్ సీల్స్ అయ్యి ఉండొచ్చు, ఇలా రిప్రజెంటేషన్ ఇస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్, అప్పుడు ఇంత అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. హూస్ ద రెస్పాన్సిబిలిటీ? రాజు ఉన్నాడా, మంత్రి ఉన్నాడా, ఎలా జరిగేది అని చెప్పితే ఇక్కడ కాస్ట్ లేదు, ఏం లేదండి. ముందే చెప్పాను, దర్ ఇస్ నో కాస్ట్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్. ఆల్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ప్రీస్ట్ కింగ్ అనమాట. అంటే ఒక పూజారి అంటే గుళ్ళ పూజారులు ఉంటారు కదా, అలాంటి ఒక పూజారులే ఇక్కడ పరిపాలించేవాళ్ళు అనమాట. అంటే ఇది వచ్చి ఒక ప్రజారాజ్యంగా ఉండేది. అంటే ప్రజారాజ్యం అంటే ప్రజలే మేజర్. ఒక సభ అనేది ఒకటి ఉండేది. అంటే ఆ సిటాడల్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ విల్ డిసైడ్ వాట్ ఎవర్, అన్ని జనాల మధ్యలో ఇవన్నీ డిసైడ్ చేయబడు. అర్థమైందా? సో ఎంటైర్ కమ్యూనిటీస్కి వచ్చి ఎలా అవుతుందంటే, సో ఒక డిసిషన్ చేసేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ విల్ పాస్ టు ఎవ్రీవన్. ఇప్పుడు అందరూ ఓకే అని చెప్పిన ఒక 10 మంది ఒక్కొక్క జనాల నుంచి ఒక్కొక్క లీడర్ వస్తారు. ఆ లీడర్ వచ్చి ఏం చెప్తాడంటే ఓకే ఐ యాక్సెప్ట్ అని చెప్పేటప్పటికి లా ఏదైనా ఉందో అది వచ్చి పాస్ అవుతుంది అనమాట. అన్లెస్ అంటల్ లైక్ ఇఫ్ మెజారిటీ కనుక లేకపోతే దే వోంట్ యాక్సెప్ట్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దర్ ఇస్ అ నో సార్ట్ ఆఫ్ అ కాస్ట్ సిస్టమ్. ఓకే. అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్కి ఈక్వల్ సార్ట్ ఆఫ్ వెయిటేజ్ ఇవ్వబడను. అండ్ దిస్ గై ఈజ్ సెట్ టు బి అ బియర్డ్ వైస్ మ్యాన్ అని చెప్తారు. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ పోర్ట్రేట్ అని చెప్పచ్చు అనమాట. ఫర్ హూమ్ అని చెప్తే హరప్పన్ సివిలైజేషన్లో ఒక లీడర్ ఇలా ఉండొచ్చు. ఐ థింక్ ఈయన చూసేటప్పటికి లైక్ నాకేంటంటే ఒక మోడీజీ లాగే ఉండదు ద బియర్డ్. ఓకే. లైక్ దట్ ఇట్స్ జస్ట్ విత్ ఫర్ మై ఐ సైడ్ అద్దాలు వేసాను కదా, అందుకని అలాగ అనిపిస్తుంది అనుకుంటా. ఓకే. ఫర్ మీ ఈజ్ లుక్స్ లైక్ మిస్టర్ మోడీ. ఓకే. అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో అలా ఈయన ఎగ్జాంపుల్ దేనికి అని చెప్పేటప్పటికి దట్స్ వాట్ ద ప్రీస్ట్ కింగ్ అనమాట. ఓకే. సో హరప్పన్ సివిలైజేషన్లో ఇలా ఏంటి, సో కింగ్ వచ్చి ఇలా ఉండేవాళ్ళు. సో పంతులు గారు రాజుగా ఉండేవాళ్ళు. బట్ ఇట్ ఈస్ నాట్ అ కింగ్, ఇట్ ఈస్ టోటలీ ఒక పార్లమెంట్ సార్ట్ ఆఫ్ అ థింగ్. ఎవ్రీబడి హ్యాస్ టు అక్సెప్ట్. అలా ఒక లీడర్ సార్ట్ ఆఫ్ ఒక లీడర్ పోస్ట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అ కింగ్, రైట్? అలా ఉండేది. ఓకేనా? సో ఎకనామికల్గా ఏంటి అంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ ఉన్నింది కానీ కాస్ట్ సిస్టమ్ లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎగాలిటేరియన్ సొసైటీ. అండ్ దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ గ్యాంబ్లింగ్ అండ్ చెస్ అనమాట. ద హరప్పన్స్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్
chess and gambling. This was a question asked or 4 years back in a sort of a SSC examination, favorite game enti ani, not in SSC, some sort of a group B examinations. Okay na, so Harappans know the art of playing chess anamata. Okay, gambling చాలా ఇష్టం, అంటే ప్యాక్ ఆటలు కానీ, సో లైక్ దట్ దే నో. అంటే డైసెస్. ఓకే, ఇది ఎలా కనిపెట్టారంటే ఐవరీతో చేసిన డైసెస్ వచ్చి మనకి ఇక్కడ దొరికిందనమాట. ఆన్ దాట్ బేసిస్ విల్ కన్ఫర్మ్ దాట్ లైక్ హరప్పన్ సివిలైజేషన్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్. దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. రిలీజియన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయ్యా, రాజన్నావు, మంత్రన్నావు, సభ అన్నావు, డబ్బులు లేదన్నావు, బార్టర్ సిస్టమ్ అన్నావు, అగ్రికల్చర్ స్టార్ట్ అయిందన్నావు, అండ్ ఎద్దులకి ముఖ్యత్వం అన్నావు, ఇన్ని చెప్పావు. భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఒక క్వశ్చన్ అనమాట. అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఎలా అంటే దే వర్షిప్డ్ న్యాచురల్ ఎలిమెంట్స్, అంటే కంటికి కనపడినది దే ప్రేయడ్ అనమాట. అండ్ దే బిలీవ్ ద స్పెషల్ అనిమల్ కాల్ ద యూనికార్న్. సో ఈ యూనికార్న్ వాళ్ళు ఒక దేవుడుగా భావించారు. యూనికార్న్ అంటే ద యానిమల్ విచ్ హ్యాస్ ద వన్ హార్న్ అనమాట. ఓకేనా, సో ఒక గుర్రానికి ఇట్ ఈస్ అ మిస్టికల్ క్రీచర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు లైక్ లాట్స్ ఆఫ్ మూవీస్లో కూడా మనం ఈ యూనికార్న్ చూడొచ్చు, అండ్ అనిమేషన్స్లో చూడొచ్చు, ఎస్పెషల్లీ రెయిన్బోస్ కింద లైక్ ఒక హార్సెస్ పరిగెచ్చేట్టు అలా. అర్థమైందా? సో అలా యూనికార్న్ ప్లేస్డ్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ రోల్. అండ్ మేజర్లీ ఎవరు ఇంపార్టెంట్ అంటే లైక్ పశుపతి మహాదేవ్. సో పశుపతి మహాదేవ్ విచ్ కన్సిడర్ యాజ్ అ ప్రోటో శివ. ఓకేనా, సో పశుపతి మహాదేవ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ గాడ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మదర్ గాడెస్. అండ్ దిస్ ఈ టెరకోటా ఫిగరే ఏమంటారంటే మదర్ గాడెస్ అంటారనమాట. అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు డైటీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దే వర్షిప్డ్ అనిమల్ ఆల్సో అండ్ నేచర్ ఆల్సో. చెట్టుని పూజించేవాళ్ళు, పుట్టని పూజించేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా మనకి ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చిందని? దిస్ ఈజ్ కాల్డ్ ద కల్చర్. సో వాళ్ళు ఫాలో చేశారు కాబట్టి మనం ఫాలో చేస్తున్నాం. అర్థమైందా? సో అంటే మన ఫోర్ ఫాదర్స్ లైక్ గ్రాండ్ ఫాదర్ ఫాలోడ్ ఇట్, మై ఫాదర్ ఫాలోడ్ ఇట్, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఆల్సో ఫాలోడ్ ఇట్. ఇట్స్ కాల్డ్ ద కల్చర్. ఓకే, ట్రెడిషన్. అర్థమైందా? సో ఇలా వెళ్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే నా క్వశ్చన్, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఈజ్ అ పాజిటివ్. అంటే నెగటివ్ ఏంటి? దయ్యాలు, అంటే బ్యాడ్ స్పిరిట్స్. Do they believe in bad spirits? Harappan believed in the bad spirits or not? Yes, they believed it. అలా ఎలా కనిపెట్టామంటే, సో ఆమ్యులెట్స్ అంటే తాయెత్తులు దొరికిందనమాట. అంటే దీన్ని బేస్ చేసి ఏం చెప్తాం? సో డెఫినెట్గా దే బిలీవ్డ్ ఇన్ ద బ్యాడ్ స్పిరిట్స్ ఆల్సో, ఈవిల్ స్పిరిట్స్ ఆల్సో. అండ్ మ్యాక్సిమం దే ఫాలోడ్ ద ఐడల్ వర్షిప్. అంటే శిల ప్రతిష్ఠ చేసి పూజ చేయడం మటుకు జరిగింది, కానీ గుడులు మటుకు లేదు. అర్థమైందా? రైటా? సో ఐడల్ వర్షిప్ వాజ్ ప్రాక్టీస్డ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఆరియన్స్. ఓకే, ఈ ఆరియన్స్ అనేది ఎవరు అని చెప్పి నేను చెప్తాను. అర్థమైందా? సో ఐడల్ వర్షిప్ వచ్చి ప్రాక్టీస్ చేయబడింది, అలాగే గుడులు అయితే లేదండి. ఓకే, సో ఇలా ఏమైందంటే ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ప్లేసెస్లో ఎవిడెన్సెస్, దీస్ ఆర్ ద రిలీజియన్ ఎవిడెన్సెస్ అని చెప్పొచ్చు దేవుడు గురించి. అంటే హరప్పన్ సివిలైజేషన్లో వీళ్ళు ఎలాంటి పూజలు పునస్కారాలు ఏ దేవుడిని పాటించారు అని చెప్పి వీ క్యాన్ నో అబౌట్. రైట్. సో ఇంత చేశారు కదా. ఎండ్ ఆఫ్ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ ఎలా ఎండ్ అయింది అని చెప్పి చూస్తే దేర్ ఆర్ త్రీ సార్ట్ ఆఫ్ థియరీస్. ఒకటి ఆరియన్ ఇన్వేషన్ అనమాట. ఈ ఆరియన్స్ అనేవాళ్ళు ఎవరు? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఒక ట్రైబ్స్. ఓకే, సో స్టెపీస్ యురేషియా ప్లేట్ నుంచి ఇండియాకి వచ్చిన ఒక ట్రైబ్స్. సో వీళ్ళ వల్ల హరప్పన్స్ వచ్చి వెళ్ళారు. అంటే ఒక్కొక్క ప్లేసెస్ నుంచి దాటుకుంటూ అంటే ఒక రాజ్యం నుంచి హరప్పన్స్ వెళ్ళిపోయారు అని చెప్పి ఉందన్నమాట. ఆరియన్ ఇన్వేషన్ చేసిన వల్ల హరప్పన్స్ వచ్చి వాళ్ళ సివిలైజేషన్ ఎండ్ అయింది అని చెప్పి మోటిమర్ వీలర్ అని ఆయన దీన్ని చెప్తున్నాడు. అర్థమైందా? సో నెక్స్ట్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ ఆర్ ఎల్స్ ఫ్లడ్స్. ఒకటి నేను ఇంతకు ముందే చెప్పాను, లైక్ హరప్పన్ సివిలైజేషన్ అనేటప్పటికి రివర్స్ పక్కన ఉన్నింది. సో అక్కడ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ అయ్యి ఉండొచ్చు, అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చి ఉండొచ్చు అనమాట. ఈ ఎర్త్ క్వేక్స్ వల్ల ఏమై ఉంటుంది అంటే వాళ్ళు టోటల్గా డివాస్టివేషన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక సార్ట్ ఆఫ్ హూ సెడ్ ఇట్, రాబర్ట్ రేక్స్ అనమాట. అలాగే చేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ అ రివర్. ఓకే, సో నదుల సరస్వతి రివర్ ఆర్ ఇండస్ రివర్, సో ఒక రివర్ కోర్స్ చేంజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి
నీళ్ళు దొరక్క, ఒక డ్రాట్ కండిషన్స్ వచ్చేసి, సో ఆ పంటలు బాగా పండక దే హ్యావ్ ఫేస్ ద ఎండ్ అని చెప్పి. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి కానీ ఇంతవరకు లైక్ ఎగ్జామ్స్లో అడిగిన 3 సార్ట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎవరు ఆర్యన్ ఇన్వేషన్ ఎవరు చెప్పారు, అండ్ టెక్టానిక్ మూమెంట్స్ ఎవరు చెప్పారు, అండ్ చేంజ్ ఆఫ్ అ కోర్స్ ఆఫ్ అ రివర్ ఎవరు చెప్పారు. సో ఇది అన్నమాట ఒక హరప్పన్ సివిలైజేషన్. అర్థమైందా? అండ్ దిస్ గై ఇస్ సెడ్ టు బి అ పశుపతి. ఇక్కడ చూసారంటే ఈ పశుపతిలో ఏనుగుని డిపిక్ట్ చేశారు, టైగర్ ఉంది, అండ్ బఫెల్లో, అండ్ రైనోసరస్, అండ్ జింక కూడా ఉంటుంది అనమాట, ఇక్కడ కనపడలేదు. దీస్ ఆర్ ద 5 animals విచ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద పశుపతి. దీస్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ మెనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. అర్థమైందా? ఇక్కడ హరప్పన్లో వాళ్ళకి ఒక అనిమల్ గురించి తెలీదు, అంటే ఒక అనిమల్ని ఎలా వాడాలి తెలీదు అని చెప్పేటప్పటికి ఏ అనిమల్ అని చూసేటప్పటికి అది మీరు కమెంట్ సెక్షన్లో వేయండి. ఒక అనిమల్ని హరప్పన్స్ ఎలా యూటిలైజ్ చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే, ఆ అనిమల్ గురించి మీరు ఈ కమెంట్ సెక్షన్లో డిపిక్ట్ చేయండి. అర్థమైందా? ఓకే, సో లైక్ దిస్ హరప్పన్ సివిలైజేషన్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్. ఒక క్విక్ రీక్యాప్ చూసేస్తామండి. రైట్, సో హరప్పన్ సివిలైజేషన్ అనేది ఏం చెప్పాను, ఇట్ హాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లేస్ కాల్డ్ హరప్ప, అండ్ అందుకే దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటారు. సో ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏ కంట్రీస్లో చూడొచ్చు అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ టర్కమిస్తాన్. ఇండియాలో గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ ప్లేసెస్లో మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం జమ్మూలో కూడా చూడొచ్చు, అండ్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ సైట్స్ ఫర్ ద హరప్పన్ సివిలైజేషన్. కరెక్టా? కరెక్ట్. Right. Okay, so these are the major sites in the Harappan civilization అని చెప్పచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మండా, హరప్ప, అండ్ రాకీగర్, కాలిబంగర్, మొహంజదారో, అండ్ డోలవీరా, సుక్తజందర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో హరప్పన్లో ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని ఆయన ఈ డిస్కవర్డ్ ద ఫస్ట్ నేమ్ కాల్ ద హరప్ప అని చెప్పి. హీ సెడ్ టు బి అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ఓకే, హీ సెడ్ టు బి ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పచ్చు. సో ఈయనే ఫస్ట్ ఏం చెప్పాడు? సో హీ డేటెడ్ బిట్వీన్ 2600 to 1900 BCకి ఫస్ట్ టైం లిమిట్ అనేది ఇచ్చాడనమాట. అర్థమైందా? సో ఇఫ్ యూ సీ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ హరప్ప, సో హరప్పన్ ఫ్రాంటియర్స్ కనుక చూసే పని అయితే నార్త్లో మండా, ఆలంగీర్, అండ్ దైమాబాద్, అండ్ సుక్తజందర్. దీన్ని కలెక్టివ్గా ఏం చెప్పాలి? మ్యాట్స్ అనమాట. ఓకే, MADS. ఇట్ ఈస్ ఎ నిమోనిక్స్. ఓకే, మండా, ఆలంగీర్, దైమాబాద్, అండ్ సుక్తజందర్. రైట్, సో సుక్తజందర్ వెస్ట్ వచ్చి పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఉంది, అండ్ నార్త్ ఇండియాలో జమ్మూలో ఉంది, అండ్ ఆలంగీర్ ఉత్తరప్రదేశ్లో ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం దైమాబాద్ మహారాష్ట్రలో ఉందన్నమాట. సో అలా వీ క్యాన్ సే అబౌట్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్. రైట్, అండ్ సబ్స్టెన్సీ స్ట్రాటజీస్. సో ఈ హరప్పన్ సివిలైజేషన్ కంపేర్ చేసేటప్పటికి వీళ్ళకి అగ్రికల్చర్ తెలుసా అంటే డెఫినెట్గా తెలుసు. అండ్ దీస్ పీపుల్ ఆర్ సెడ్ టు బి అ ఫస్ట్ సివిలైజేషన్ టు కల్టివేట్ ద కాటన్ అన్నమాట. సో కాటన్, అండ్ దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ సెడ్ టు బి అ సింధ్ డాన్ అని చెప్పాను. ఓకే, సింధ్ డాన్. ఓకే, అండ్ గ్రెయిన్స్ ఫౌండ్ అట్ హరప్పా సివిలైజేషన్. ఏ పంటలు పండించారంటే వీట్, బార్లీ, లెంటిల్, చిక్పీ, మిల్లెట్స్, అండ్ సెసామి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కల్టివేషన్. ఈవెన్ రైస్ కూడా దొరికింది, ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట, గుజరాత్లో ప్లేస్లో ఉంది. అండ్ బట్ ఏంటంటే ఎవిడెన్సెస్ ద మేజర్ థింగ్సే మనం తీసుకున్నాం: వీట్, బార్లీ, లెంటిల్, చిక్పీ, మిల్లెట్స్, అండ్ సెసామి. అండ్ దే నో ద ఆర్ట్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్. అండ్ ఏ అనిమల్స్ చేశారంటే కౌ, pig, duck, hen, like that, all the domesticated animals they have done it. And representation of seals and terracotta sculptures, they know the representation. So ante ivanni ela ఏ ఆధారం బేస్ చేసి చెప్తున్నాం అంటే బై సీల్స్లో లేకపోతే బొమ్మల్లో. ఓకే, టెరకోటా అనేది ఒక సార్ట్ ఆఫ్ మట్టి బొమ్మలు అనమాట. ఇప్పుడు కూడా చాలా టెరకోటా జుమ్కీలు అన్నీ వస్తున్నాయి, చాలా ఫేమస్ అనమాట. సో అలాగా ఈ టెరకోటా బేసెస్లో దే హ్యావ్ రిప్రజెంటెడ్. అర్థమైందా? సో టెరకోటా సీల్స్లో కానివ్వండి, అండ్ టెరకోటా టాయ్లో కానివ్వండి, సో దే రిప్రజెంటెడ్ ఆల్ ద సార్ట్ ఆఫ్ అనిమల్స్ అనమాట, ఎస్పెషలీ బుల్. సో అందుకే మనం ఏం చెప్తామంటే బుల్ ప్లేడ్ అండ్ వెరీ వైటల్ పార్ట్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్ అని చెప్తాం. ఓకే, అండ్
ట్రేసెస్ ఆఫ్ అ కెనల్స్. సో వీళ్ళు సెమీ అరిడ్ రీజన్లో ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ కెనల్స్ని వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. సో వీ నో దే ఆర్ very good in the agriculture, so they required some sort of a storage capacity, so that's why they have constructed the canals and wells to store the water. So ఈ డోలవీరా వెల్స్ అనేది ఎక్కడ కనిపించిందంటే మనకి డోలవీరా అనే హరప్పన్ సైట్లో ఉంది. అండ్ ట్రేసెస్ ఆఫ్ కెనల్స్ ఎక్కడంటే హరప్పన్ సైట్ ఆఫ్ షాటుంగాయ్, ఆఫ్ఘనిస్తాన్లో షాటుంగాయ్ అనే ప్లేస్లో వీ క్యాన్ సీ ద కెనల్స్ ఆల్సో. అర్థమైందా? రైట్. అర్బన్ ప్లానింగ్. సో అర్బన్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఈ సిటీ 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంటుందని చెప్పాను. ఒకటి సిటాడల్, ఇంకోటి లోవర్ టౌన్. సిటాడల్ ఫర్ ద నోబల్ ప్లేసెస్, అంటే రాయల్ పీపుల్ ఉండేదానికి. అండ్ లోవర్ టౌన్ ఎవరికి అని చూసేటప్పటికి ఇట్ ఈస్ ఫర్ ద నార్మల్ పీపుల్ అనమాట. అలా అండ్ ఆల్ ద బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మడ్ బ్రిక్స్, అంటే ఇటుకరాళ్ళతో కట్టబడింది. ఓకే, సో ఈ ఇటుకరాళ్ళు ఒకటి ఎండిన ఇటుకరాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ అ బేక్డ్ వన్, అంటే నాట్ ఫైర్డ్ వన్. అర్థమైందా? సో ఇట్ మైట్ బీ లైక్ సన్ డ్రైడ్ ఆర్ బేక్డ్, ఎండబెట్టిందైనా అంటే ఎండలో ఎండబెట్టిందైనా అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ బేక్డ్ అయినా అయి ఉండొచ్చు. అర్థమైందా? అలాగే ఆల్ ద బ్రిక్స్ ఆర్ మేడప్ ఆఫ్ అ స్టాండర్డైజ్ రేషియో. అన్ని బ్రిక్స్ కూడా మనకి ఏంటంటే ఒక స్టాండర్డైజ్ రేషియో ఒకటి మెయింటైన్ చేశారనమాట. అలా ఓకే. సో వాళ్ళ లెంత్ అండ్ బ్రెంత్ వేర్ 4 times లార్జర్ దెన్ ద ట్వైస్ ఆఫ్ హైట్. హైట్ కన్నా వాళ్ళ బ్రెత్ అండ్ లెంత్ వచ్చి 4 గంటలు ఎక్కువగా పెట్టి ఇటుక రాళ్ళు చేశారనమాట. అర్థమైందా? అండ్ ఆల్ ద సిటీ వేర్ వెల్ ప్లాన్డ్ అండ్ ఆల్ ద స్ట్రీట్స్, అన్ని స్ట్రీట్స్ వచ్చి దేని బేస్ చేసి ఉందంటే ఒక ప్లాంట్ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ ఉంది. అండ్ రోడ్స్ వచ్చి గ్రిడ్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయబడింది. అండ్ అలాగే మీకు ఆల్ ద రోడ్స్ వేర్ ఇంటర్సెక్టెడ్ ఇన్ టు ద రైట్ యాంగిల్ అని చెప్పాను. అండ్ సిటాడల్ ఇస్ ప్రాబబ్లీ ఫర్ ద స్పెషల్ పబ్లిక్ పర్పసెస్. అక్కడ గ్రేట్ బాత్ ఉంది. ఆ గ్రేట్ బాత్లో కూడా మీకు వాటర్ ఒక సైడ్ ఇన్లెట్ అవుతుందంటే ఇంకో సైడ్ అవుట్లెట్ అవుతుంది అనమాట. అలాగా వీళ్ళ జామెట్రికల్ ప్యాటర్న్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అర్థమైందా? ఓకే, రైట్. సో నెక్స్ట్ ట్రాకింగ్ ద సోషల్ డిఫరెన్సెస్. అంటే క్యాస్ట్ ఉన్నిందా అంటే క్యాస్ట్ అయితే లేదు, బట్ ఎకనామికల్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నింది. అండ్ అది దాన్ని దేని బేస్ చేసి ఫైండ్ అవుట్ చేశారంటే వాళ్ళు బరియల్ ప్యాటర్న్ బేస్ చేసి. బరియల్ ప్యాటర్న్ అంటే చాలా బరియల్ ప్యాటర్న్ ఉంది, పోస్ట్ బరియల్, పాట్ బరియల్ అండ్ ఫ్రాక్షనల్ బరియల్. సో దే ప్రాక్టీస్ ద ఫ్రాక్షనల్ బరియల్ అండ్ పాట్ బరియల్ ఆల్సో. సో ఈ పాట్ బరియల్ ఏ డైరెక్షన్లో పెట్టేవాళ్ళు అని చెప్తే, సో నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో బాడీని ప్లేస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ పాట్రీస్ ఉంది కనుక సో దే నో ద wheel also. Okay, they are very good in bead making, shell cutting, metal working and weight making also, and they are very good in the boat making also. Okay, so inni art crafts వచ్చి హారప్పన్స్ కి తెలుసు. alright, so seals and scripts కి వచ్చేటప్పటికి seals and scripts were used to facilitate a long distance communication. అర్థమైందా? సో సీల్స్ అండ్ సీలింగ్స్ వచ్చి దేనికి యూజ్ చేశారు? ఒక లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి యూజ్ చేశారనమాట. అంటే కాయిన్స్ అయితే లేదండి, డబ్బులు అయితే లేదు, బట్ సీల్స్ ఉన్నిందనమాట. అంటే టోటల్ ట్రాన్సాక్షన్ ఏ మెథడ్లో జరిగిందంటే మనకి బార్టర్ సిస్టంలోనే జరిగింది. దట్ మీన్స్ ద గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. ఐ వాంట్ రైస్, యూ హ్యావ్ అ వీట్, సో ఐ గివ్ మై వీట్ అండ్ యూ గివ్ మై రైస్ అనమాట. సో అలాగా. సో వాట్ విల్ హ్యాపన్ హియర్? సో ఒక బార్టర్ సిస్టమ్ మూల్యకంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది. అండ్ సీల్స్ ఉన్నింది. సీల్స్ అంటే ఒక ముద్ర. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ద ఐడెంటిటీ కార్డ్ లాగా. సో నేను ఈ ప్రదేశం నుంచి వచ్చాను, సో ఇది నా రాజ్యం అని చెప్పేదానికి. ఈ సీల్స్లో లెటర్స్ ఉన్నింది అండ్ సింబల్స్ కూడా ఉన్నింది. లెటర్స్ దేనికి అని చెప్పేటప్పటికి చదువు తెలిసినోడు అంటే చదివినోడు ఆ లెటర్ చూసి గుర్తుపడతాడు. చదవరానోడు ఏం చేస్తాడంటే హీ విల్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ ద మోటిఫ్ అనమాట. ఒకటి అక్కడ యానిమల్ అయినా ఉండొచ్చు, ఆర్ ఫ్లవర్స్ అయినా ఉండొచ్చు. అలా వీళ్ళు సీల్స్ ప్రిపేర్ చేశారనమాట. అలాగే వీళ్ళ స్క్రిప్ట్ అని చూసేటప్పటికి ఇట్స్ అ బోస్టోఫెడాన్ స్క్రిప్ట్. ఓకే, సో బోస్టోఫెడాన్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. అర్థమైందా? వీళ్ళకంటూ ఒక భాష ఉన్నింది. అంటే రాత ఎలా ఉన్నింది? సో మన తెలుగులాగా ఒక లెటర్స్ అంటూ లేదు, అన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద రైట్ అండ్ టు లెఫ్ట్ అండ్ అలానే కంటిన్యూయేషన్గా ఒక స్పైరల్ లాగా వెళ్ళింది. సో ఈ స్క్రిప్ట్ పేరు ఏంటంటే బోస్టోఫెడాన్. ఓకే, సో వెయిట్స్ ఉన్నింది. సో ఈ వెయిట్ అంటే తులాభారం అని చెప్పాను. సో వీళ్ళ నంబర్ సిస్టమ్ ఏంటంటే 16 అంటే అనా సైడ్. ఓకే, అనా టైప్, ఒకనా, రెండనా, మూడనా. సో ఇలా అనా వేరియేషన్స్లో ఉన్నిందనమాట. అంటే మల్టిపుల్ ఆఫ్ 16. ఓకే, అలా. అండ్ ఆల్ ద వెయిట్స్ వేర్ ఇన్ ద చర్ట్ మెటీరియల్ అండ్ విచ్ ఇస్ అ క్యూబికల్ ఇన్ షేప్. రైట్.
ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇట్ దిస్ ఇస్ ద పోస్ట్ ఆఫ్ అన్ లాంగ్వేజ్ అని చెప్పాను మీకు, అండ్ దిస్ ఇస్ ద సీల్. రైట్, ఏన్షియంట్ అథారిటీ కింగ్స్ అనేది రాజులు అనే వాళ్ళు లేరు, అండ్ కమ్యూనిటీస్ అనేది ఉన్నింది. ఈ కమ్యూనిటీస్ ఎలా వర్క్ చేసిందంటే ఒక పెద్దరాయుడు అన్నట్టు టైప్ వర్క్ చేసిందని చెప్పాను. క్యాస్ట్ సిస్టమ్ లేదు, అండ్ మెన్ అండ్ ఉమెన్ వేర్ గెట్టింగ్ ద ఈక్వల్ స్టేటస్, బట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అయితే ఉండిందని చెప్పాను. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్, గ్యాంబ్లింగ్. ఓకే, అండ్ రిలీజియన్ కంపేర్ చేసేటప్పటికి పశుపతి, మహాదేవ్ అండ్ ప్రోటోటైప్ శివ అని చెప్పచ్చు, అండ్ ద మేజర్ గాడ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత దీస్ పీపుల్ వర్షిప్డ్ మదర్ గాడెస్, ఆ టెరకోటా ఫిగర్ చూసి మనం కనిపెట్టచ్చు. అలాగే న్యాచురల్ ఎలిమెంట్స్ వాట్ ఎవర్ లైక్ చెట్టు పుట్ట ఇవన్నీ పక్షులు ఇవన్నీ వాళ్ళు వర్షిప్ చేశారనమాట. ఎస్పెషలీ యూనికార్న్, ద మిస్టిక్ అనిమల్, దే వర్షిప్ ద మిస్టిక్ అనిమల్ కాల్డ్ యూనికార్న్ అండ్ డవ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ట్రీ అనమాట. సో ఇలా దీస్ పీపుల్ హ్యావ్ వర్షిప్డ్ ద న్యాచురల్ ఎలిమెంట్స్ ఆల్సో. అండ్ ఒక సైడ్ పాజిటివ్ ఉందంటే ఒక సైడ్ నెగిటివ్ ఉంటుంది. దేవుణ్ణి నమ్మకుంటే డెఫినెట్గా దొయ్యాల పైన నమ్మకం కూడా ఉంటుంది. సో దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద ఈవిల్ స్పిరిట్స్ ఆల్సో. అది ఎలా అంటే తాయెత్తుల మూల్యంగా మనం కనబెడతాం అనమాట. సో వీళ్ళకి వర్షిప్ ఎలా ఉన్నింది అంటే దే వర్షిప్డ్ ఇన్ ద సార్ట్ ఆఫ్ ఐడల్ వర్షిప్, అండ్ టెంపుల్స్ అయితే లేదు, గుడ్లు అయితే లేవు, బట్ దేవుళ్ళు శిలలు అయితే ఉన్నిందనమాట. ఓయ్ ఓకే, సో ఎండ్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్పేటప్పటికి 3 థియరీస్ ఇక్కడ ఉన్నది. ఒకటి ఆర్యన్ ఇన్వేషన్ అని చెప్పచ్చు, విచ్ ఇస్ అ మోటిమర్ వీలర్, అండ్ టెక్టానిక్ మూమెంట్స్ విచ్ ఇస్ సెట్ బై ద ఫ్లడ్స్, టెక్టానిక్ మూమెంట్ ఫ్లడ్స్ విచ్ ఇస్ సెట్ బై ద రాబర్ట్ రేక్స్ అనమాట. ఓకే, అండ్ చేంజ్ ఆఫ్ అ కోర్స్ ఆఫ్ అ రివర్ విచ్ ఇస్ సెట్ బై ద లాంబ్రెక్. ఓకే, ఏ రివర్ అని చెప్పేటప్పటికి ఇందస్ రివర్ కోర్స్ చేంజ్ అయిన వల్ల దే ఫెల్ట్ ద డ్రాట్ కండిషన్స్. సో ఆటోమేటిక్లీ దిస్ లీడ్ ద హరప్పన్ సివిలైజేషన్ టు బి ఎండ్ అనమాట. సో ఇది హరప్పన్ సివిలైజేషన్. దీంట్లో ఏమాత్రం డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు క్లారిఫై ఇట్. ఓకే, సో హీస్ ఆ లార్డ్ పశుపతి. సో ఈ పశుపతి దీంట్లో వచ్చి ఎవరెవరు పిక్చర్స్ ఏ అనిమల్స్ డిపిక్ట్ అయి ఉన్నాయంటే రైనోసరస్, బుల్, టైగర్, ఎలిఫెంట్ అండ్ డీర్ ఆల్సో. ఓకే, దర్ విల్ బీ అ డీర్ హియర్. సో అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ ఏబుల్ టు సీ. ఓకే, ఇలా అన్ని అనిమల్స్ డిపిక్షన్లో ఉండిందనమాట. ఇప్పుడు నా ఒక క్వశ్చన్ అడిగాను, వీళ్ళకి ఒక అనిమల్ గురించి అయితే తెలియదు, ఆ అనిమల్ వాడకం, ఆ జంతు వాడకం అయితే వీళ్ళకి తెలియదు, ఆ జంతు ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్, ఇలా హరప్పన్ సివిలైజేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 2600 BC టు 1500 అప్రాక్సిమేట్ ఇయర్ గుర్తుపెట్టుకుంటే చాలండి. సో ఇక్కడ ప్లేసెస్ లైక్ కాళీబంగన్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద సాయిల్, అండ్ బ్యాంగిల్ మార్కెట్ ఆల్సో. ఓకే, సో అలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నింది, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ వేదిక్ సొసైటీ. సో 1500 to 1600 ఇది ఇంటర్ కనెక్టెడ్ విత్ ద హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పచ్చు. హౌ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్, ఎలా ఇంటర్ కనెక్టెడ్ అంటే ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఆర్యన్ ఇన్వేషన్ అని చెప్పాను అనమాట, కరెక్టా? సో ఈ ఆర్యన్స్ ఎవరు, ఓకే, వాళ్ళ వల్ల ఎలా ఈ వేదిక్ సొసైటీ జాయిన్ అంటే హరప్పన్ డిక్లైన్ అయిన వెంటనే ఈ వేదిక్ సొసైటీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద 1500 BC అండ్ 600 BC. ఎప్పుడు ఈ యూనిట్లో గుర్తుపెట్టుకోండి, ఈ వేదిక్ సొసైటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి రిగ్వేదిక్, ఇంకోటి లేటర్ వేదిక్. వై అనేది ఈ క్లాసెస్ కంటిన్యూ అయ్యేటప్పుడు నేను చెప్తానండి వై అని. ఓకే, అవర్ సో వేదిక్ ఏజ్. సో వేదిక్ ఏజ్ అంటే ఏంటి? సో ఎర్లీ వేదిక్ ఇస్ అ టైమ్ వేర్ ఇట్ బిగన్ ఫ్రమ్ ద 1500 BC టు ద 600 BC. సో దీని టైం వచ్చి 1500 నుంచి 600 BC వరకు ఇది క్లాసిఫై అవుతుంది అనమాట. సో ఈ వేదిక్ ఏజ్ స్టార్ట్ అయ్యారంటే ద పీపుల్ హూ ఆర్ నోన్ టు బి ఆర్యన్స్. సో ఓవరాల్ దే స్కాటర్డ్ ఇన్ టు ద నార్త్ ఇండియన్ ప్లేన్స్. సో ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు గురించి చదివేటప్పుడే ఇట్స్ ఎ టు బి ఎ వేదిక్ పీరియడ్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వేద అని చెప్పేటప్పటికి, వేద అంటే నాలెడ్జ్. ఓకే, సో ఈ వేదము అంటాం కదా, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ద నాలెడ్జ్. ఎన్ని టైప్స్ ఆఫ్ వేదాలు ఉన్నాయి? సో దెర్ ఆర్ 4 types ఆఫ్ అ వేద. వన్ ఇస్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వ వేద. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క అర్థం ఉంది అండ్ ఒక్కొక్క యూసెస్ ఉందన్నమాట. ఓకే, దాట్ వీ విల్ స్టడీ. అరే బాబు మళ్ళీ వేదాలకు వచ్చేమేంట్రా అంటే డెఫినెట్గా హ్యావ్ టు గో త్రూ అండి. దట్స్ నో అదర్ వే బికాస్ ఇట్స్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
సో అదే అందుకే చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇట్స్ లైక్ ఒక పెద్ద వార్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ బ్యాటిల్. ఓకే, క్యాన్ ఎనీ వన్ టెల్ మీ లైక్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాటిల్ అండ్ వార్? ఓకేనా, ఒక బ్యాటిల్కి ఒక వార్కి డిఫరెన్స్ ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఓకే, రైట్. సో ఇట్స్ అ వార్, నాట్ అ బ్యాటిల్. అర్థమైందా? సో 2 years యూ హ్యావ్ టు ఫైట్ డెఫినెట్లీ. ఒక మినిమం 1 year అయినా చదవాలండి, గట్టిగా చదవాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక 1 hour చదివేసి అబ్బా అయిపోయింది అయ్యా ఈరోజు నేను బుక్ తాకాను దాన్ని దుమ్ము దులిపేసి ఓకే నేను చదివేశానంటే ఇట్ వోంట్ గో. అర్థమైందా? సో వైల్ ఐఎమ్ ప్రిపేరింగ్ యూపీఎస్సీ నాకు కరెంట్ అఫైర్సే అంటే హిందూ న్యూస్ పేపరే ఐ యూస్ టు స్టడీ ఫర్ ద 2 hours. ఆ 2 hours చాలేదు కాదు నాకు, అంటే ఓవరాల్ ఒక న్యూస్ పేపర్ చదివేటప్పుడు నాకు ఆ 2 hours చాలదు. ఓకే, ఎలా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయాలనేది నేను డెఫినెట్గా ఒక స్పెషల్ సెషన్లో మీకు చెప్తాను. హౌ టు ప్రిపేర్ అ కరెంట్ అఫైర్స్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఇంకెవరు నోట్స్ ఫాలో చేయక్కర్లేదనమాట. ఒక్కసారి ఆ కళ అంటే ఒక ఆర్ట్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా యూ విల్ రన్. ఏ విషయానైనా లైక్ ఇఫ్ యూ ప్రాక్టీస్ 21 days అనేది ఒక స్టోరీ ఉంది, అది ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు, అవ్వకపోవాళ్ళు నో ప్రాబ్లం. ఓకే, సో ఏ విషయానైనా ఒక 21 daysకి మీరు ప్రాక్టీస్ చేశారంటే it will become an practice for you. Okay, so first 21 daysకి it will it will be difficult for you, and afterwards it will become a very good hobby for you. అంటే you have to start learning, you have to start read the newspaper. That is very very important అనమాట. ఓకే, సో అలా సార్ 2 hours నా వల్ల కాదు అన్నప్పటికీ kindly listen to my క్లాస్, సో దాట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, మీరు నోట్స్ తీసే టైం లేదు అండ్ ఐ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ వర్క్ అనేటప్పటికి డెఫినెట్గా ఇఫ్ యూ లిజన్ టు ద కరెంట్ అఫైర్స్ ద అన్అకాడమీ లైవ్ సెషన్ వచ్చేటప్పుడు మీరు విన్నారంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, లెట్స్ కమ్ టు ద వేదిక్ ఏజ్ అనమాట. సో ఈ వేదిక్ ఏజ్ అనేది ఏంటంటే వాట్ ఈస్ దిస్ వేద అంటే నాలెడ్జ్. ఓకే, సో ఒక బుద్ధి అంటే ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ వేదాస్ అనేది ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ హైమ్స్, ప్రేయర్స్, చామ్స్ అండ్ సాక్రిఫిషియల్ ఫార్ములాస్. అంటే పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఇవన్నీ వేదాలు అంటాం అనమాట. ఓకే, సో వేదాలు అని చెప్పేటప్పటికి ఎన్ని టైప్స్గా డిఫర్ అయి ఉంటుంది అంటే 1 is ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వవేద. ఈ వేదాల నుంచే మనం బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి తీస్తాం అనమాట. ఓకే, we will see what is this Veda first of all, and we will see later and how these Aryans came into the scene. Okay, first we will see what is Veda. సో ఋగ్వేద అనేది కలెక్షన్ ఆఫ్ హైమ్స్ అనమాట. హైమ్స్ అంటే పూజల గురించి. సో ఇప్పుడు మార్నింగ్ లేస్తేనే చాలామంది చెప్తుంటారు కదా, ఈ వేదంలో ఇది జరిగింది, ఇది రాశారు, అది రాశారు. ద బేసిక్ వేద ఇస్ కలెక్షన్ ఆఫ్ హైమ్స్ అనమాట. సో ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ వేదాస్. ఇది టోటల్గా 10 parts అండి. సో 10 మండలాస్ అంటారు. దాంట్లో సో 2, 3, 4, 5, 7 and 8. ఓకే, దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ వన్. అర్థమైందా? సో 10 partsలో సో 2, 3, 4, 5, 6 and 7 లైన్గా 2 నుంచి 7 వరకు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ వేదాస్ అని చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత ఇది కంపైల్ అయిన తర్వాతే సో 1, 8, 9, 10. సో 1 నుంచి 8, 9, 10. 1, 8, 9, 10. ఓకే, దీస్ బుక్స్ ఆర్ అంటే పార్ట్స్ అనమాట. 1, 8, 9, 10. ఓకే, ఈ పార్ట్స్ వచ్చి కంపైల్ చేశారు. ఆ బేసెస్లోనే ఇది ఓల్డెస్ట్ అండ్ లేటెస్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్య 2020లో చేసింది అయితే కాదు, ఇది చాలా లాంగ్ బ్యాక్. అంటే ఫస్ట్ దీన్ని కంపైల్ చేశారనమాట, లేటర్ ఇదే కంపైల్. అండ్ దిస్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో విచ్ వన్ కంపోజ్ చేశారు? ఫస్ట్ ఏది కంపోజ్ చేశారు అంటే సెకండ్ పార్ట్ దే కంపోజ్ ఫస్ట్, అండ్ లేటర్ 1, 8, 9, 10 లేటర్గా కంపోజ్ చేశారనమాట. అంటే ఈ వేదాల్లో ఏముంది అంటే టోటల్గా ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 1117 హైమ్స్. ఓకే, సో ఎలా ఏంటి ఒక దేవుణ్ణి ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఐ కెన్ గివ్ యూ గాయత్రి మంత్రం ఇస్ కమ్స్ అంటారు ద ఋగ్వేద ఉంది. ఓకే, అలా ఒక్కొక్క సార్ట్ ఆఫ్ మంత్రాలు వచ్చి ఈ ఋగ్వేద నుంచే వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ సామవేద? ఓకే, సో సామవేద అనేటప్పటికి బుక్ ఆఫ్ చాంట్స్. ఓకే, ఇక్కడ పాటలు అనమాట, పాటలు. ఓకే, సాంగ్స్, ఎస్పెషలీ సాంగ్స్. ఓకే, ఇట్స్ అ రిథమిక్ కంపైలేషన్ ఆఫ్ అ హైమ్స్ ఫర్ ద ఋగ్వేదాలో ఉండే మంత్రాల్ని ఒక పాట రూపంలో మార్చేదే సామవేద అనమాట. ఓకే, సో నెక్స్ట్ యజుర్వేద ఇస్ అ బుక్ ఆఫ్ అ సాక్రిఫైషియల్ ప్రేయర్స్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఒక బలి ఇవ్వడాలు
ఓకే. సో ఒక విత్తనం ఎలా బలి ఇవ్వాలా, రిచువల్స్, ఒక హోమాలు ఎలా జరిపియాలా, యాజనాలు ఎలా జరిపియాలా అనే సార్ట్ ఆఫ్ అన్ని సార్ట్ ఆఫ్ రిచువల్స్కి యజుర్వేద అనేది ఒక సార్ట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆథర్వ వేద. దిస్ ఆథర్వ వేద ఈజ్ ఫర్ ద మ్యాజిక్, మంత్రదండాలు. ఓకే. సో మంత్రదండాలు అండ్ ఒక రిచువల్ సిస్టమ్, సో దెయ్యాలు తరమడాలు, అండ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ మెడిసిన్ కాల్డ్ ఆయుర్వేద ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద బుక్ కాల్డ్ ఆథర్వ వేద. ఓకే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆథర్వ వేద అనేది ఈ దేంట్లో అంటే ఆయుర్వేద ఏ బుక్ నుంచి వచ్చిందని చెప్తే వీ కెన్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ కాల్ ద ఇట్స్ కేమ్ ఫ్రమ్ ద ఆథర్వ వేద. లైక్ ఆయుర్వేద ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆథర్వ వేద అని చెప్పి లైక్ దిస్ 4 సార్ట్ ఆఫ్ అంటే ఈ 4 ఋగ్వేద, సామ, యజుర్ అండ్ ఆథర్వ ఈజీగా రిమెంబర్ పెట్టుకోవాలంటే ఋగ్వేద ఫర్ ద హైమ్స్ అండ్ సామవేద ఫర్ ద సాంగ్ అండ్ యజుర్ ఫర్ ద యోజన అండ్ ఆథర్వ వేద ఫర్ ద ఆత్మ. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎస్ ఫర్ ద సాంగ్, వై ఫర్ ద యోజన అంటే యాజ్ఞాలు, యోజనాలు ఇలా, అండ్ ఆథర్వ ఫర్ ద ఆత్మ అంటే గాడ్, డెవిల్ అనమాట, ఈవిల్ స్పిరిట్స్ని తరిమేదానికి, అండ్ ఋగ్వేద ఇస్ ఫర్ ద హైమ్స్. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఆటోమేటిక్లీ మీ దాన్ని మనకు గుర్తుంటుంది అనమాట. ఇఫ్ యూ రిమెంబర్ ఆల్ ద స్టార్టింగ్ లెటర్, ఎస్ ఫర్ ద సాంగ్ అండ్ వై ఫర్ ద యోజన అండ్ ఏ ఫర్ ద ఆత్మ అంటే ఈవిల్ స్పిరిట్స్. ఓకే. అండ్ ఋగ్వేద ఇస్ ఫర్ ద గాడ్. ఓకే. ఎవ్రీ వన్ ఈజ్ బిలో టు ద గాడ్. ఓకేనా. సో అలా రైట్. సో ఇలా మనం నిమోనిక్స్ ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ మైట్ బీ ఈజీ ఫర్ సమ్ వన్, ఇట్ మైట్ బీ డిఫికల్ట్ ఫర్ సమ్ వన్. ఇఫ్ యూ ఫాలో దట్ నిమోనిక్స్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ నిమోనిక్స్, దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. ఆర్ ఎల్స్ ఇట్ క్రియేట్స్ మోర్ కాంప్లికేషన్, అంటే చాలా ఇంకా ఎక్కువ డౌట్స్ క్లియర్ చేస్తే లీవ్ ద నిమోనిక్స్, యూ కైండ్లీ గో విత్ ద నార్మల్ స్టడీస్. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ఆర్యన్స్. ఎక్కడి నుంచి వచ్చారంటే దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆఫ్ Alps known as a Eurasian plate. సో యురేషియన్ ప్లేట్ నుంచి వచ్చారు. అంటే ఎక్కడి నుంచి అంటే కాస్పియన్ సీ ఆర్ సదర్న్ రష్యన్ స్టెపీస్ అనమాట. సో ఈ 2 ప్లేసుల నుంచి ఎవరు వచ్చారంటే ఆర్యన్స్ వచ్చారు. ఓకే. సో వీళ్ళు వచ్చిన దాన్ని బేస్ చేసి అంటే వీళ్ళ ఆరిజిన్ గురించి చాలామంది థియరిస్ట్ చెప్పారనమాట. అంటే ఏషియాలో ద ఇంపార్టెంట్ పీపుల్ చాలామంది చెప్పారు, బట్ ఎస్పెషలీ ఐ టుక్ ఫ్రమ్ ద ఏషియా. అంటే దీన్ని దాటి అడగరు. సో దట్ వాజ్ ద ఐడియాలజీ, ఇంతవరకు అడిగింది లేదు. సో లైక్ దట్ సెంట్రల్ ఏషియా ఎవరిని చెప్పారంటే మ్యాక్స్ ముల్లర్, హి సెడ్ లైక్ దే ఆర్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా. అండ్ టిబెట్ స్వామి దయానంద సరస్వతి, ఆర్టిక్ రీజన్ బాలగంగాధర్ తిలక్, సెంట్రల్ ఇండియా రాజ్ బలి పాండే, అండ్ కశ్మీర్ ఎల్డి ఖాలా, అండ్ సప్త సింధు ఏసీ దాస్, వీళ్ళందరూ ఇండియన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ఇండియన్స్ హూ స్పోక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ఆర్యన్స్. రైట్. సో అలా వీళ్ళ ఆరిజిన్ వచ్చి ఒక్కొక్క ప్లేస్ నుంచి చెప్పారు. దట్ మోస్ట్ అక్సెప్టబుల్ ఏంటి అంటే సెంట్రల్ ఏషియా ఆర్ ఎల్స్ యురేషియా. ఓకేనా. సో ఫ్రమ్ ద కాస్పియన్ సీ అండ్ ఫ్రమ్ ద సదర్న్ ఆఫ్ స్టెపీస్ విచ్ ఇస్ కమ్స్ అండర్ ద సెంట్రల్ ఏషియా, మ్యాక్స్ ముల్లర్ అని చెప్పారనమాట. సో ఆయన చెప్పిన థియరీ వచ్చి చాలా యాప్ట్గా ఉంది. సో దట్స్ వై బికాస్ వీ ఫౌండ్ ద ఎవిడెన్సెస్. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే నార్మల్గా ఈ రామాయణంని ఒక ఆర్యన్ సివిలైజేషన్ బేస్ చేసి మారుస్తారనమాట. అంటే రాముడు ఆర్యుడని అండ్ హనుమంతుడు ద్రవిడియుడని అండ్ రావణ విల్ డిపిక్ట్ ఇన్ ద బ్లాక్ కలర్ అంటే హీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద ద్రావిడన్స్ అని చెప్పి. సో ద రామ్ విల్ కమ్ ఫ్రమ్ ద నార్త్ ఫ్రమ్ అయోధ్య అండ్ ఈ గో అలాంగ్ విత్ ద శ్రీలంక. సో ఇక్కడ నుంచే అంటే సోషియాలజీలో వీళ్ళ సార్ట్ ఆఫ్ ఐడియాలజీ మారుతుంది అనమాట. సో ఆర్యన్స్ అనేది రాముడు. సో ఈ కేమ్ టు ద సంథింగ్ అరౌండ్ తమిళనాడు సైడ్ వచ్చినప్పుడు హీ నోటీస్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో దే ఆర్ ద ఆదివాసీ. So these people are living in the forest. These people helped him to cross the Ceylon. Okay, from Rameshwaram నుంచి he crossed the Ceylon అంటే he went to the Sri Lanka. సో ఇలా ఎలా అవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ సోషాలజీలో ఈ సబ్జెక్ట్ తీసుకొని వెళ్తారు. అలా సో ఒక్కొక్క సార్ట్ ఆఫ్ థియరీస్లో పోర్ట్రే చేస్తారనమాట. అలా ఆర్యన్స్ దీస్ పీపుల్ ఆర్ ద కేమ్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా. అర్థమైందా? రైట్. ఓకే. సో వీళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉన్నింది? సో నేను ముందే చెప్పాను దిస్ వేదిక్ సొసైటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2. ఒకటి రిగ్వేదిక్ అంటారు, ఇంకోటి లేటర్ వేదిక్ అంటారు అనమాట. రిగ్వేదిక్ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ 1500 టు ద 900. ఓకే, సంథింగ్ అరౌండ్ 500 years వేసుకోండి. ఫ్రమ్ 1600 to 1000 అనమాట. ఆ తర్వాత 1000 to
సో ఇంకొక 500. సో ఈజీలీ టు రిమెంబర్, అర్థమైందా? సో నార్మల్గా సో వీళ్ళ టైం పీరియడ్ అని చూస్తే 1600 నుంచి సో 500 వరకు అని వేసుకున్నప్పటికీ 500గా బ్రేక్ చేసుకోండి. సో 1500 to 1600 to 1000 వరకు ఒక ఇయర్, అట్లా 1000 నుంచి 1 more 500 వరకు ఇంకొక వేదిక్ ఇయర్. సో ఫస్ట్ పార్ట్ అనేది ఏమంటారంటే రిగ్వేదిక్ పాలిటీ అంటారు, రిగ్వేదిక్ ఏజ్ అంటారు. సో ఈ రిగ్వేదిక్ టైంలో వచ్చి ఎలా ఉండింది, ఇప్పుడు ఈ రిగ్వేదిక్లో ఏదంతా కరెక్ట్ అని చేశారో అవి లేటెస్ట్ స్టేజెస్లో అవన్నీ తప్పు అని చెప్పి టోటల్ లైఫ్ స్టైలే మారిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, సో ఇక్కడ పొలిటికల్ సైడ్ అని చూసేటప్పటికి రిగ్వేదిక్ పీరియడ్ వర్క్ ఫర్ ద ట్రైబల్ చీఫ్ ఇన్ ద సెంటర్. అంటే ఇక్కడ ఒక ప్రతినిధి ఉన్నాడనమాట, అంటే ఒక ట్రైబ్కి ఒక లీడర్ ఈజ్ కాల్డ్ రాజన్. ఈ రాజన్ పని ఏంటంటే వాళ్ళ జనాల్ని కాపాడేదే ఆ రాజన్ పని. ఓకే, ఇప్పుడు నా గూడెం నుంచి ఒక 50 మంది ఉన్నారంటే ఆ 50 మందికి లీడర్ నేనే. సో ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అ కింగ్ లైక్ స్టఫ్. అంటే జనాలకి ఒక ఏమనేది ఒక ఇంపార్టెన్స్, అర్థమైందా? అంటే ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అంటే సమితి, సభ అండ్ సమితి. ఓకే, సో సెవరల్ ట్రైబ్స్ అసెంబ్లీస్ సచ్ as సభ ఉన్నింది, సమితి ఉన్నింది, విధాత, ఘన, ఇలా ఒక అసెంబ్లీస్ ఉన్నిందనమాట, అర్థమైందా? సభ అండ్ సమితి ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. ఓకే, సో అంటే ఒక్క పర్సన్ పైన ఉండదు, సో టోటల్ ఒక సభ అసెంబ్లీ బేస్ చేసి జరగద్దనమాట. అలాగే వీళ్ళ సోషల్ ఎకనామికల్ లైఫ్ అని చూసేటప్పటికి సో బేసికలీ దే గేవ్ ఇంపార్టెన్స్ ఫర్ ద జన, అంటే జనాలు. ఓకేనా, సో ఈ జన బేస్ చేసే నెక్స్ట్ యూనిట్ ఉంటుంది జనపద. ఓకే, సో జనపద అంటే జన అంటే జనాలు, పద అంటే పాదము, మహాజనపద అంటే మహానగరము అని. ఓకే, సో ఈ ఏజ్ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే రాజులు గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ద కింగ్. ఓకే, లైక్ దాట్ వాట్ హ్యాపన్, సో మహాజనపద స్టార్ట్ అయింది. అండ్ ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రిగ్వేదిక్ నుంచే వచ్చింది. అంటే ఎస్పెషలీ ఇక్కడ జన అనే టర్మ్ వచ్చింది. ఈ జన అంటే జనాలు. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ విచ్ స్టాండ్ ఏంటంటే విస్ అన్నమాట. విస్ అండ్ గ్రామ, ఇలా అంటే ఫస్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ చూస్తే జన, ఆ తర్వాత విస్, ఆ తర్వాత గ్రామ. సో ఇలా వీళ్ళ డివిజన్ వచ్చి మారుతుంది. జనాలు, ఒక డిస్ట్రిక్ట్ అండ్ ఒక గ్రామం, ఇలా అంటే వాళ్ళ లొకాలిటీ చూడండి ఎంత చిన్నది ఉంది. అలా వీళ్ళ డివిజన్ వచ్చి డివైడ్ అవుతుంది అనమాట, అర్థమైందా? ఓకే, అంటే ద ఫ్యామిలీ క్యాల్కులేట్ చేస్తే అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎలా, మోస్ట్లీ దే ఆర్ జాయింట్ ఫ్యామిలీ అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ అ ప్యాట్రియార్కల్. సో అంటే ప్యాట్రియార్కల్ అంటే ఏంటి, ఫాదర్ విల్ బీ ద హెడ్ అనమాట, అర్థమైందా? ఇప్పుడు కూడా అలానే ఉందనుకుంటా, బట్ బయట వరకు. లోపల చూస్తే ఎన్ని మమ్మీల దగ్గర ఎన్ని డాడీలు తన్నులు తింటున్నారో బాగా తెలుసు అనమాట. వాళ్ళ డాడీలు వాళ్ళని అడిగితే ముక్కలు పెట్టేస్తారు, అలా ఉంటుంది అనమాట. సో ప్యాట్రియార్కల్ సొసైటీ అప్పుడు వేదిక్ ఏజ్లో, అర్థమైందా? సో అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ లెవీ రేట్ అండ్ విడో మ్యారేజ్. అంటే ఇక్కడ ఈ రెండు విషయాలలో మనం ఏం కన్ఫర్మ్ చేస్తామంటే ఉమెన్కి ఒక ఈక్వాలిటీ ఇచ్చారు, అంటే విడోస్ రీమ్యారేజ్ అప్పుడు అక్సెప్ట్ చేశారు. లెవీ రేట్ అంటే ఏంటి, ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అన్నకి పెళ్ళాం చనిపోతే అన్న కనుక చనిపోతే ఆయన భార్యని తమ్ముడు చేసుకోవడం అనమాట. అలా లెవీ రేట్ ఆల్సో ప్రాక్టీస్డ్ అండ్ విడో రీమ్యారేజ్ ఇస్ ఆల్సో ప్రాక్టీస్డ్. ఇవన్నీ రిగ్వేదిక్ టైంలో జరిగింది. ఓకే, అండ్ స్టేటస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ వేర్ ఈక్వల్. అంటే ఈక్వాలిటీ అంటే ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ దిస్ టర్మ్ కాల్ ద ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఆడవాళ్ళు కూడా వేదాలు చదివేవాళ్ళు, అంటే ఎడ్యుకేషన్ ఇచ్చేవారు అనమాట. అంటే ఒక సభలో కూర్చోవచ్చు, అంటే సమితికి రావచ్చు, అండ్ దే క్యాన్ డిస్కస్ అబౌట్ ద పాలిటిక్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ లైక్ ఎడ్యుకేషన్. ఉపనయనం జరిగేదనమాట. అంటే ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో ఉపనయనాలు చేస్తాం కదా, అలాగే అప్పుడు స్త్రీలకు కూడా ఏంటంటే ఉపనయనం జరిగేది, అర్థమైందా? సో అలాగా రిగ్వేదిక్ టైంలోనే దే హ్యావ్ గివెన్ ద ఈక్వాలిటీ టు ద ఉమెన్, రైట్? సో విచ్ ఇస్ ఈక్వల్, అంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అనేది రిగ్వేదిక్ టైంలోనే మనం ఇచ్చామన్నమాట. అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఇచ్చిన బట్టు ఏంటంటే మోనోగామీ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1:1, అంటే నో 1:2, అర్థమైందా? సో 1 wife 1 husband, మోనోగామీ వాస్ ప్రాక్టీస్. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ, అర్థమైందా?
పాలీగామీ కూడా ఉండింది, అండ్ అట్ ద సేమ్ టైం పాలీయాండ్రీ కూడా ఉండింది అనమాట. అర్థమైందా? సో పాలీగామీ అంటే 1 boy 2 many wives. ఓకే, పాలీయాండ్రీ 1 wife 2 many husbands, రైట్? సో ఇలాగా ద సొసైటీ దే గివన్ ద ఈక్వాలిటీ ఫర్ ద ఉమెన్. ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చింది కాబట్టి ఐ క్యాన్ సే యూ దిస్ థింగ్ ఆల్సో, చైల్డ్ మ్యారేజ్. ఓకే, దెర్ వేర్ నో చైల్డ్ మ్యారేజ్ వేర్ టేకన్ ఇన్ ద రిగ్వేదిక్ టైం. రిగ్వేదిక్ టైంలో చైల్డ్ మ్యారేజ్ అయితే లేదు. ఓకే, ఇట్ హ్యాస్ బీన్, ఇవన్నీ ట్రాన్స్మిషన్ ఎప్పుడు మారిందంటే ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్ స్టేజెస్లో ఇవన్నీ ఈ అలవాట్లన్నీ మారిందనమాట. అర్థమైందా? ఓకే ఓకే, ఏం చెప్తున్నాను, రైట్? సో మోనోగామీ ఉన్నింది, అలా అట్లే సేమ్ టైమ్ పాలీగామీ ఆల్సో దేర్, అండ్ అట్ ద సేమ్ టైం పాలీయాండ్రీ కూడా దాంట్లో ఉన్నింది అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఒక పెళ్ళి అనేది ఇంత కాంప్లెక్స్ ఉన్నింది, బట్ నో చైల్డ్ మ్యారేజెస్ ఆల్సో. అర్థమైందా? సో బాల వివాహం అయితే లేదండి. అర్థమైందా? సో ట్రైబల్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ, ఇక్కడ ఆ సొసైటీ 3 టైప్స్గా డివైడ్ అయింది అనమాట. ఎలా అంటే, ఒకటి వారియర్స్, క్షత్రియులు, బ్రాహ్మణులు అండ్ వైశ్యులు. ఓకేనా? అంటే ఇక్కడ బేసికలీ దేని బేస్ చేసి అంటే జాబ్. ఇట్ ఈస్ నాట్ అ కాస్ట్ ఇయర్. ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ టర్మినాలజీ కాల్ ద కాస్ట్. ఇక్కడ ఆల్ యువర్ కాస్ట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద జాబ్. ఒక బ్రాహ్మణుడు కనుక యుద్ధానికి వెళ్తే హీ క్యాన్ బికమ్ అ క్షత్రియ. A kshatriya, if he started to ఏం చెప్పేది, ఒక పూజలు పునస్కారాలు చేస్తే he can be a brahmana. ఒక బ్రాహ్మణ, if he do the business, he can be a వైశ్య. అర్థమైందా? సో అంటే ఈ ప్లేస్లో ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే, ఈ కాస్ట్ అని చెప్పేటప్పటికి ఇన్ యూఎస్ ఏంటంటే, యూఎస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్, ఒక కాస్మోపాలిటన్ స్టేట్ అనమాట. అక్కడ ఉండేవాళ్ళు ప్రజెంట్ చాలామంది బ్రిటిషర్స్ ఉండొచ్చు, ఆఫ్రికన్స్ ఉండొచ్చు, అంటే యూఎస్ ఆఫ్రికన్స్ అండ్ బ్రిటిషన్స్, యూరోపియన్, ఇలా ఒక కాస్మోపాలిటన్ రేసెస్ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ దిస్ డన్ అండ్ డిఎన్ఏ అనాలిసిస్. అప్పుడు ఆ డిఎన్ఏ అనాలిసిస్ చేసేటప్పటికి ర్యాండమ్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఆ యూఎస్ సిటిజన్లో, యూఎస్ కంట్రీలో ర్యాండమ్ పీపుల్ నుంచి డిఎన్ఏ టెస్ట్ చేసేటప్పటికి వాళ్ళ జీన్ ఎక్కడ నుంచి ఆరిజిన్ అని చూస్తే ఆల్ ఓవర్ ద వరల్డ్ కనెక్ట్ అయ్యి ఉందండి. అంటే 4 fathers, మెనీ పీపుల్ 4 fathers ఆర్ ఫ్రమ్ ద ఆఫ్రికా అండ్ యూరోప్ అండ్ ఈ సైడ్ ఏషియా, ఇలా ఆల్ ఓవర్ ద వరల్డ్ కనెక్ట్ అయ్యిందనమాట. కానీ బట్ స్టిల్ నౌ వీఆర్ లైక్ ఇలా ఒక ఇప్పటికీ కూడా ఆ డిఎన్ఏ మీరు టెస్ట్ చేస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుస్తుంది. దాన్నే పెడిగ్రీ అంటారు అనమాట, డిఎన్ఏ పెడిగ్రీ చార్ట్ అంటారు అనమాట. సో అది ఇప్పటికీ జరుగుతుంది. యూఎస్లో వన్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ జరిగిందనమాట. ఇట్స్ స్మాల్ సార్ట్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ చేసింది, అండ్ ఐ హ్యావ్ సా ఇట్ ఇన్ ఆన్లైన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక కాస్ట్ సిస్టమ్ అనేది రిజిడ్గా లేదు. అర్థమైందా? అప్పుడు ఎలా వెళ్ళింది? ఇట్ వాస్ డిపెండ్స్ అపాన్ ద జాబ్, అంటే వర్క్. What work you do depends upon your caste will be there. Okay, it is not on a rigid basis. A Brahmin can become a Kshatriya anytime, a Kshatriya can become Vaishya anytime. అర్థమైందా? అలాగే ఆక్యుపేషన్. ఓకే, సో వీళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వీళ్ళ బేసిక్గా వీళ్ళ వర్క్ ఏంటి అంటే పాస్టోరల్. పాస్టోరల్ అంటే ఏంటి అంటే, ఒక ఆవుల్ని పాలించేవాళ్ళు, గోపాలులు. అర్థమైందా? సో యూ గాట్ ద టర్మ్ వేర్ ద గోపాల్ ఇస్ కేమ్ ఫ్రమ్. దట్ మీన్స్ ద ఆవుల్ని, పాస్టోరల్ కమ్యూనిటీ అనమాట. అంటే వీళ్ళకి బేసికలీ ఐ ఫర్గాట్ టు సే దిస్ ఆరియన్స్ అనేవాళ్ళు ఒక నొమాడ్స్. వీళ్ళకి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంటూ లేదనమాట. వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వస్తుంటారనమాట. అలా వీళ్ళు దాటుకుంటూ ఒక్కొక్క ప్రదేశం దాటుకుంటూ అక్కడ కొంచెం సర్వైవ్ చేస్తూ అక్కడ వాళ్ళ ఫ్యామిలీని పెట్టి మళ్ళీ వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తారనమాట. ఇలా వీళ్ళు ఒక్కొక్క ప్లేస్ వెళ్ళేటప్పటికి దే గాట్ ఒక ఫైనల్ ప్లేస్ ఎక్కడ అంటే మన భారతదేశంలో దే గాట్ ఒక ప్రామినెంట్ ప్లేస్. అలానే వచ్చారు. సో వీళ్ళ ఆక్యుపేషన్ మేజర్ ఏంటంటే పాస్టోరల్. సో దీన్ని బేస్ చేసి ఏంటంటే యుద్ధాలు జరిగేదన్నమాట. పాస్టోరల్ అంటే దేనికి? ఇట్ ఇస్ కాల్డ్ ద గవిష్టి, వార్ ఫర్ ద కౌస్. ఇక్కడ ఎకనామికల్గా ఏంటంటే డబ్బులు ఉన్నా కూడా రిగ్వేదిక్ టైంలో ఏది మేజర్ ఎకనామికల్ సోర్స్ అంటే కౌస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే నాకు ఒక 10 కౌస్ ఉన్నింది, వాడికి ఒక కౌ ఉన్నిందంటే ఐఎమ్ ద రిచ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ గై హూ గాట్ 20 cows ఈజ్ మోర్ రిచ్. ద మోర్ కౌస్ యూ హ్యావ్, ద మోర్
వెల్ సెటిల్ అని చెప్పచ్చు అనమాట. అలాగా వీళ్ళు కౌస్ బేస్ చేసి ఎకనామికల్ అయితే ఉన్నింది, అగ్రికల్చర్ ఉన్నింది, బట్ ఇట్ ప్లేస్ అన్ సెకండరీ ఆక్యుపేషన్ అనమాట. అప్పుడు ఏంటంటే ఒక రిగ్వేదిక్ నుంచి అంటే ఒక పాస్టోరల్ కమ్యూనిటీ నుంచి ఎందుకు అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ వచ్చింది అని చెప్పేది మనం ఇప్పుడు చూస్తాం. ఆల్రైట్. సో వీళ్ళ ఎకనామికల్ ఏంటంటే ఎకనామీ ఆక్యుపేషన్ ఏంటంటే పాస్టోరల్ కమ్యూనిటీ అంటే గోపాలు. సో ఇక్కడి నుంచే ద టర్మ్ కాల్ ద గోత్ర అని చెప్పేసి స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక టైప్ ఆఫ్ కవ్ ఉంది, ఓకే, ద నెక్స్ట్ గై హూ గాట్ అన్ సేమ్ కవ్, దట్ మీన్స్ దట్ గై అండ్ మీ ఆర్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. అర్థమైందా? ఇది ద గోత్ర అంటే. అంటే ద పర్సన్ ఏ అండ్ పర్సన్ బి హ్యావింగ్ అంటే వీళ్ళిద్దరికీ ఒకే టైప్ కవ్ ఫ్యామిలీ ఉన్నిందంటే, అర్థమైందా, ఒకే కవ్ అంటే ఒకే సైడ్ టైప్ ఆఫ్ ఆవులు ఉన్నిందంటే, ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ రిలేషన్స్. ఓకే, సపోజ్ ఈడికి ఒక అబ్బాయి పుట్టి ఈడికి ఒక అమ్మాయి పుట్టినా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నా అది ఏమవుద్దంటే అన్న చెల్లెళ్ళ సంబంధమే అవుద్ది, కానీ ఇట్ వోంట్ బీ ఇన్ లవర్స్. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్ ద కాన్సెప్ట్ కాల్ ద గోత్ర. ఈ గోత్రాలు అవన్నీ రిగ్వేదిక్ టైంలో వచ్చిందనమాట. అర్థమైందా? ఓకే ఓకే, లైక్ దట్ గోత్ర అయ్యి ఉండొచ్చు, ఆర్ గవిష్టి అయ్యి ఉండొచ్చు. గవిష్టి అంటే ఇట్ ఇస్ అ వార్ ఫర్ ద బ్యాటిల్ ఫర్ ద కౌస్ అనమాట. అలా మారింది. ఓకే, అండ్ ఆర్యన్స్ డిడ్ నాట్ హ్యావ్ అ సెటిల్ లైఫ్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, దీస్ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అ సెటిల్డ్ లైఫ్ అనమాట. అండ్ అందుకే వీళ్ళ సెటిల్డ్ లైఫ్ లేని బట్టే వీళ్ళ ఆర్కిటెక్చర్ మనకేం దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరపన్స్లో ఉండే ఆర్కిటెక్చర్ ఆర్యన్స్లో టైంలో ఎందుకు దొరకలేదంటే దీస్ పీపుల్ ఆర్ ద నొమాడ్స్. అర్థమైందా? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చి లైక్ ఒక సీజన్ టైం లాగా వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు వీళ్ళకి ఒక ఇల్లు కావాలి, ఇల్లు ఉండింది, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద హట్ షేప్ అనమాట. అంటే ఒక గుడిసె లాంటిది, ఒక టెంపరీ బేసెస్లోనే ఉండింది. అర్థమైందా? అలా వీళ్ళ జీవితాన్ని సాగించారు. అప్పుడు వీళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్, జస్ట్ లైక్ హర్పన్స్కి వచ్చి బుల్స్ ఎలా ఇంపార్టెంటో వీళ్ళకి హార్సెస్ ఆర్ దాట్ మచ్ ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ హరపన్స్ ఒకసారి లూజ్ అయిన దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే దే డోంట్ నో హౌ టు యూజ్ దిస్ హార్స్. ఇదే నేను చెప్పాను కామెంట్ సెక్షన్లో ఏమని చెప్పి. ఓకే, డెఫినెట్గా 2 hours సెషన్ కాబట్టి ఐ కెన్ సే యూ ద థింగ్. సో హరపన్స్కి ఒక అనిమల్ ఎలా యూజ్ చేయాలో తెలీదు, అది ఏంటంటే హార్స్ గురించి తెలియదు అనమాట. అర్థమైందా? సో హార్సెస్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. అండ్ హరపన్స్ డోంట్ హ్యావ్ అ వెపన్స్ ఆల్సో. సో వీళ్ళ యుద్ధానికి వచ్చినప్పుడు, ఆర్యన్స్ యుద్ధానికి వచ్చినప్పుడు ఈ హరపన్స్ దగ్గర వెపన్స్ లేని వల్ల ఏమైందంటే వీళ్ళు టోటల్గా డిఫీట్ అయ్యారన్నమాట. అర్థమైందా? సో అలా ఆర్యన్స్ గాట్ సక్సీడెడ్ అండ్ హార్సెస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. అర్థమైందా? అప్పుడు దేవుళ్ళు, సో వేదిక్ టైంలో గాడ్స్ ఎవరు అని చెప్పేటప్పటికి వీ క్యాన్ బిలీవ్ వన్ సుప్రీం గాడ్. అర్థమైందా? సో వీళ్ళు కూడా టోటల్ న్యాచురల్ ఎలిమెంట్స్ని ప్రే చేశారండి. ఓకేనా? సో న్యాచురల్ ఎలిమెంట్స్ని ప్రే చేశారు. ఎస్పెషలీ ఏంటంటే ఇంద్రుడిని ఫస్ట్ చేశారనమాట. ద మేజర్ గాడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిగ్వేదిక్ టైంలో ద మేజర్ గాడ్ ఎవరు అంటే ఇంద్రుడు. అంటే ఫీమేల్ గాడెస్ లేరా అంటే డెఫినెట్గా ఉన్నారు, బట్ వీళ్ళకి ఇచ్చిన ప్రామినెన్స్ వచ్చి ఫీమేల్ గాడ్స్కి అయితే ఇవ్వలేదు. అర్థమైందా? ఓకేనా? సో ద మేజర్గా న్యాచురల్ ఎలిమెంట్స్ని ప్రే చేశారు అండ్ ఎస్పెషలీ పంచభూతాన్ని ప్రే చేశారనమాట. అందులో ఇంద్ర ప్లేడ్ అండ్ వైటల్ రోల్. ఓకే, సో ద అదర్ గాడ్స్ ఆర్ అగ్ని, వరుణ, సూర్య, రుద్ర, యమ అండ్ సోమ. సోమ విచ్ ఇస్ నథింగ్ బట్ ద డ్రింక్, ఆల్కహాలిక్ డ్రింక్, సోమపాన. అర్థమైందా? సో అలా సోమాస్ ఆల్సో దే హ్యావ్ వర్షిప్. సో ఇలా ఆర్యన్స్ వచ్చి ఏం చేశారంటే దే హ్యావ్ ప్రాక్టీస్. ఓకే, రైట్. నెక్స్ట్ లేటర్ వేదిక్. వాట్ ఈస్ దిస్ లేటర్ వేదిక్ అండ్ హౌ దిస్ లేటర్ వేదిక్ ఏం చెప్పాలి ఎవాల్వ్. ఇక్కడ వరకు ఒక సభ, సమితి, రాజన్, ఒక గ్రూప్ డిస్కషన్, ఇలా ఒక సార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ వెళ్ళిందనమాట. ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ వన్ మెటల్ ద టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిస్టరీ టుక్ ప్లేస్. ఒక మెటల్ కనిపెట్టిన వల్ల వీళ్ళ ఎకనామికల్ టోటల్గా వచ్చి చేంజ్ అయింది. ఆ మెటల్ ఏంటంటే ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ఐరన్. అర్థమైందా? ఇనుము దొరికిన వల్లే ఏమైందంటే ద టోటల్ సినారియో గాట్ చేంజ్. అంటే ఇనుము దొరికింది, ఇనుము దొరికిన వెంటనే ఏమైందంటే తవ్వడానికి యూజ్ చేశారు, అంటే ప్లౌవింగ్.
అంటే అగ్రికల్చర్ అంత ముందు వరకు ఏం యూజ్ చేశారంటే వుడెన్ ప్లవ్, ఇప్పుడు ఏం యూజ్ చేశారంటే ఇనుముతో చేసిందనమాట. అప్పుడు ఇనుము వచ్చిన వెంటనే ఏమైందంటే పంటలు బాగా వచ్చాయి. అప్పుడు పంటలు వచ్చిన తర్వాత ద రియల్ ఎస్టేట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అప్పుడు సో ఎకనామికల్ పాస్టోరల్ నుంచి అగ్రేరియన్గా మారిందనమాట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఎలా వచ్చి ఒక నార్మల్ ఒక పాస్టోరల్గా ఉండే కమ్యూనిటీ ఎలా కన్వర్ట్ అయిందో. సో ఒక్క మెటల్ వచ్చిన వల్ల ఏమైందంటే ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్. అర్థమైందా? రైట్. ఆ మెటల్ ఏంటంటే ఐరన్. ఓకే, సో వీ విల్ సీ వాట్ ఆర్ ద చేంజెస్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద లేటర్ వేదిక్ టైం. ఓకే, సో ఇది చూస్తాం. సో లేటర్ వేదిక్ టైంలో ఎలాంటి చేంజెస్ వచ్చింది. ఓకే, సో పొలిటికల్ ఆర్గనైజేషన్, సారీ, రైట్. సో ఫస్ట్ థింగ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇక్కడ నేను రిగ్వేదిక్ టైంలో ఏం చెప్పాను? సో రాజన్ అనే ఒక పర్సన్ ఉండేవాడు అండ్ మేజర్ వెయిటేజ్ వచ్చి ఎవరికి ఉండేది? సభ అండ్ సమితి అని చెప్పానా. సో ఇక్కడ ఏమైందంటే సభ అండ్ సమితికి ఒక ఇంపార్టెన్స్ వచ్చి పోయిందన్నమాట. ఎందువల్ల పోయింది? బికాస్ ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయింది. ఒక ల్యాండ్ ప్లేడ్ అండ్ వైటల్ రోల్. అర్థమైందా? ఒక నార్మల్గా ఉండే ల్యాండ్ వచ్చి ఏమైందంటే ఒక నార్మల్ అగ్రికల్చర్ ఎకనామిక్గా సెకండరీ ఆప్షన్ ఉండేది ప్రైమరీ ఆక్యుపేషన్గా అయిపోయిందనమాట. అప్పుడు ఏమైంది? సభా సమితికి దే లాస్ట్ ఇంపార్టెన్స్. అప్పుడు హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్? కింగ్. అప్పుడు కింగ్ వచ్చాడంటే ఆయనకి ఏం కావాలి? రాష్ట్రం. ద టర్మ్ కాల్డ్ రాష్ట్ర ద ఫస్ట్ టైం అపియర్డ్ హియర్. అర్థమైందా? అప్పుడు రాష్ట్ర ఒక రాజు వచ్చాడంటే ఆయనకి మర్యాదలు చేయాలా? అప్పుడు ఎవరు ఇంపార్టెన్స్ వచ్చింది? ఫస్ట్ క్షత్రియ అండ్ బ్రాహ్మణ. సో దీస్ పీపుల్ లైక్ డామినేటెడ్ ద సీన్. సో క్షత్రియ కన్నా లైక్ క్షత్రియ సపోర్ట్ అండ్ బ్రాహ్మణ్ ఇద్దరికి ఈక్వల్ వెయిటేజ్ వచ్చింది. అప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి ఈక్వల్ వెయిటేజ్ ఉన్నప్పుడు రిమైనింగ్ 2 people ఆర్ ఎల్స్ రిమైనింగ్ పీపుల్ గాట్ డిస్క్రిమినేటెడ్. అర్థమైందా? సో వైశ్య నెక్స్ట్ అండ్ శూద్ర. అర్థమైందా? సో రిగ్వేదిక్లో ఏదంతా చేశారో సో ఒక్క మెటల్ వచ్చిన తర్వాత ఇనుము వచ్చిన తర్వాత ఏమైందంటే టోటల్గా సినారియో మారింది. సో సభా సమితి లాస్ దర్ సభా సమితి లాస్ దర్ ఇంపార్టెన్స్. అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ వేర్ నో లాంగర్ పర్మిటెడ్ టు సిట్ ఇన్ టు ద సభ. అంటే ఉమెన్ లాస్ దే స్టేటస్. ఇక్కడ నుంచి మన ఆడవాళ్ళకి స్టేటస్ తగ్గిందనమాట. సో రిగ్వేదిక్ టైం నుంచి అంటే లేటర్ వేదిక్ టైం నుంచి ఓవరాల్గా ఆడవాళ్ళకి ఇంకా చదివే కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అండి. అన్ని పట్టింపులు ఇవన్నీ ఈ నాన్సెన్స్ న్యూసెన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అనమాట. ఓకే, సో ఉమెన్ వేర్ నో లాంగర్ అక్సెప్టెడ్ టు ఎడ్యుకేట్ అండ్ దే షుడెంట్ డిస్కస్ అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇలా మారిపోయిందనమాట సిచ్యువేషన్. అర్థమైందా? అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కింగ్ గాట్ ఇంక్రీజ్డ్. సో ఒక రాజుకి ఇంపార్టెన్స్ వచ్చి చాలా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ద కింగ్డమ్ పెరగను కింగ్ బికమ్ మోర్ పవర్ఫుల్. అర్థమైందా? అట్ ద సేమ్ టైం రాష్ట్ర అనేది ఒక సార్ట్ ఆఫ్ వర్డ్ ఫస్ట్ టైం వచ్చింది. దట్ మీన్స్ ఇండికేటింగ్ ద టెరిటరీ, ఆంధ్ర రాష్ట్ర. ఓకే, సో ఎలా వచ్చింది ఈ రాష్ట్ర అనే టర్మ్ ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అర్థమైందా? అప్పుడు different type of sacrifices start అయ్యింది. ఓకే, there are 3 types of sacrifices: రాజసూయ, అశ్వమేధ అండ్ వాజపాయ. ఓకేనా? సో ఒక్కొక్క సాక్రిఫైసెస్ ఒక్కొక్కటి క్యారెక్టరిస్టిక్స్ వచ్చి వస్తుంది అనమాట. అంటే ద సాక్రిఫైసెస్ ఏమి? బలి ఇవ్వడాలి. అర్థమైందా? సో ఇక్కడ రాజసూయ అంటే కిరీటం పెట్టే సెరమనీ. అర్థమైందా? అశ్వమేధ. సో అశ్వమేధ అంటే ఏంటి? మనం చాలా సినిమాల్లో చూసుంటాం, ఎస్పెషల్లీ రామారావు గారి సినిమాల్లో చూసుంటాం. ఏంటి? లవకుశలో చూసుంటాం. ఒక గుర్రాన్ని పరికిస్తారు. సో అది ఎక్కడి వరకు వెళ్తుందో అంతవరకు అది నా రాజ్యం అని చెప్పి చెప్తారనమాట. అదే అశ్వమేధం. వాజపేయ అంటే చారియట్ రేసింగ్ అనమాట. సో ఇప్పుడు 2 రాజులు 2 కింగ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే చారియట్ రేసింగ్ అనమాట. గుర్రంలో వచ్చి రేస్కి వెళ్తారు. ఎవరు విన్ అవుతారో ఆ రాజ్యం వాళ్ళకే చెందద్దు అనమాట. అలా చాలా సాక్రిఫైసెస్ వచ్చి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇలా ఒక పొలిటికల్ ఆర్గనైజేషనే మారింది. అర్థమైందా? ఓకే,
సో ద బేసిక్ డిఫరెన్సెస్ ఎర్లీ వేదిక్కి లేటర్ వేదిక్కి డిఫరెన్సెస్ ఏంటి అని చూసేటప్పటికి ఇక్కడ ద క్యాస్ట్ సిస్టమ్ వాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ ఐ టోల్డ్ ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ద ప్రొఫెషన్. ఎర్లీ వేదిక్లో ఏంటంటే వర్క్ బేస్ చేసే మీకు కాస్ట్ ఉంటుంది కానీ జన్మని బేస్ చేసి కాదు. మీరు పుట్టిన వెంటనే మీరు క్షత్రియుడు అంటే యూ వోంట్ అక్సెప్ట్. మెనీ పీపుల్ వాంట్ టు వర్షిప్ ద గాడ్, దే క్యాన్ బికమ్ అ బ్రాహ్మణ్ ఆల్సో. అలాగా క్యాస్ట్ సిస్టమ్ వాజ్ అ ఫ్లెక్సిబుల్. ఇక్కడ ఇట్ వాజ్ మోర్ రిజిడ్. బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడే, క్షత్రియుడు కొడుకు క్షత్రియుడే, వైశ్యుడి కొడుకు వైశ్యుడే, శూద్రుడి కొడుకు శూద్రుడే. అర్థమైందా? అంటే ఇక్కడ కాస్ట్ సిస్టమ్ లేటర్ వేదిక్ టైంలో ఏమైందంటే రిజిడ్ అయింది. అలాగే ఇంకొక కాస్ట్ కూడా క్రియేట్ అయింది. అంటే క్షత్రియ, బ్రాహ్మణ అండ్ వైశ్య అండ్ శూద్రాస్. వైశ్యాస్ ఆర్ ద ట్రేడర్స్, బ్రాహ్మణ్స్ ఆర్ ద ప్రీస్ట్ అండ్ క్షత్రియాస్ వర్ ద రూలర్స్ అండ్ శూద్రాస్ వర్ ద అగ్రికల్చరిస్ట్. వ్యవసాయం చేసే వాళ్ళే శూద్రుడు. డోంట్ మిస్అండర్స్టాండ్, శూద్రాస్ ఆర్ ద అన్టచబుల్స్. అది తప్పు, అది సపరేట్ కేటగిరీ. ఓకేనా? సో శూద్రాస్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళని శూద్రాస్ అంటారు అనమాట. ఓకే, సో లైక్ దట్. సో కాబ్లర్స్ అయి ఉండొచ్చు అండ్ వ్యవసాయం చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అండ్ వాట్ ఎవర్ ఈ లేబర్ వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళని శూద్రులు అంటారు అనమాట. అలాగే వైశ్యులు, ట్రేడర్స్, బిజినెస్ పీపుల్ ఆర్ సెట్ టు బి అ వైశ్యాస్. పూజలు చేసే వాళ్ళని ఏమంటారంటే బ్రాహ్మణాస్ అంటారు అండ్ కత్తి పట్టే వాళ్ళని క్షత్రియ అంటారు అనమాట. ఇక్కడ లేటర్ వేదిక్లో ఏమైందంటే క్యాస్ట్ బికేమ్ ద వెరీ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అర్థమైందా? అండ్ ఎర్లీ వేదిక్లో సంబంధించిన వరకు ఇక్కడ శూద్ర అనే ఒక పర్సనే లేదు. అర్థమైందా? బట్ ఇక్కడ లేటర్ వేదిక్లో శూద్రాస్ బికేమ్ ద మెయిన్ స్టే ఇన్ ద లేటర్ వేదిక్. ఓకేనా? ఓకే, సో వీళ్ళ మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ క్షత్రియుడు, బ్రాహ్మణుడు అండ్ వైశ్య వీళ్ళకి సర్వ్ చేసేదే వీళ్ళ మేజర్ ఫంక్షన్గా ఉన్నిందనమాట శూద్రుస్కి. ఓకే, సో హియర్ ఎర్లీ వేదిక్ ద కాస్ట్ వాస్ ఫ్లెక్సిబుల్, హియర్ ఇట్ వాస్ రిజిడ్. అర్థమైందా? అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే లైక్ శూద్రాస్. ఓకే, శూద్రాస్ ఏ టైంలో వచ్చారు, ఎర్లీ వేదిక్లో వచ్చారా, లేటర్ వేదిక్లో వచ్చారా, ఇలా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. అర్థమైందా? రైట్. అండ్ వెన్ యూ సీ ద ఉమెన్, ఇక్కడ రిగ్వేదిక్ టైంలో ఏమైంది, దే హ్యావ్ ద ఈక్వాలిటీ అనమాట. రిగ్వేదిక్ టైంలో ఉమెన్స్ గాట్ దే ఆర్ అలౌడ్ ఫర్ ద గ్రేటర్ ఫ్రీడమ్. దే ఆర్ అలౌడ్ టు ఎడ్యుకేట్. వాళ్ళు చదవచ్చు అండ్ సభా సమితిలో కూర్చోవచ్చు అండ్ పొలిటికల్ ఏదైనా చెప్పాలన్నా చెప్పచ్చు. బట్ ఇన్ లేటర్ వేదిక్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ద పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఏ మాట మాట్లాడకూడదు అండ్ అట్ ద సేమ్ టైం యూ షుడెంట్ స్టడీ ఆల్సో. ఇలా ఏ పొలిటికల్ సినారియో నువ్వు ఏ సార్ట్ ఆఫ్ థింగ్ చెప్పకూడదు అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఉమెన్స్ వేర్ డిగ్రేడెడ్. ఓకేనా? సో ఇక్కడ ఉమెన్స్ పొజిషన్ వచ్చి డౌన్ అయింది అనమాట. సో లేటర్ వేదిక్. ఓకే, సో నెక్స్ట్, సో కింగ్షిప్ వాజ్ ఫ్లూయిడ్ యాజ్ ఎ కింగ్ వేర్ ద ఎలక్టెడ్ అండ్ ఫిక్స్డ్ బై ద పీరియడ్ ఆఫ్ అ సభ లోకల్ సమితి. అంటే ఇక్కడ కింగ్షిప్ అనేది నేనేం చెప్పాను, రాజన్ అని చెప్పి ఒక పోస్ట్ ఉన్నింది అనమాట. ఆ రాజన్ అనే పోస్ట్ కూడా హెరిడిటరీ, అంటే వంశంలో. ఇప్పుడు నేను రాజన్ అయితే నా కొడుకు కూడా రాజన్ అవ్వచ్చు అనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ ఇస్ ఆల్సో మై పోస్ట్ విల్ పాస్. బట్ కానీ అదేంటంటే హూ విల్ డిసైడ్, ద సమితి విల్ డిసైడ్ వెదర్ యువర్ సన్ విల్ బికమ్ అ రాజన్ ఆర్ నాట్ అనేది. ఓకే, అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ అ సమితి వచ్చి చాలా ఎక్కువ. ఓకే, బట్ the society became more urbanized, need for the stable leadership. సో ఇక్కడ ఏమైందంటే సమితికి వచ్చి దే లాస్ ద ఇంపార్టెన్స్. అట్ ద సేమ్ టైం ద రాజా అనే ఒక క్యారెక్టర్ వచ్చి ఇంపార్టెన్స్ అయిందనమాట. అలా సమితి సభకి టోటల్గా వాళ్ళ వాల్యూస్ తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం రాజులకు వచ్చి ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఎర్లీ వేదిక్ సొసైటీ వాజ్ అ పాస్టోరలిస్ట్, అంటే పశువుల్ని పాలించే వాళ్ళు, గోపాలుళ్ళు. ఓకే, బట్ ఇక్కడ ఏమైంది, అగ్రికల్చర్ బికెమ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అర్థమైందా? సో ఫస్ట్ పాస్టోరల్ కమ్యూనిటీగా ఉన్నింది. సో ఈ టైంలోనే ఏం జరిగింది, లైక్ గోత్రాస్ అండ్ గవిస్టి ఇలాంటి థింగ్స్ వచ్చి స్టార్ట్ అయిందనమాట. అర్థమైందా? బట్ ఇక్కడ సో ఇట్ వాజ్ ఇన్ ద అగ్రేరియన్ బేసెస్, రైట్? సో టోటల్గా ఎకనామికల్ టర్న్ అయిపోయింది. ఓకే, అండ్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ద బార్టర్ సిస్టమ్ వాజ్ ప్రివలెంట్. ఓకే, అంటే ద ట్రాన్సాక్షన్ ఎలా ఉన్నింది, బార్టర్ సిస్టంలోనే ఉన్నింది. కానీ ద ఫస్ట్ టైం ద కాయిన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్.
ఫస్ట్ ఏం కాయిన్ వచ్చిందంటే సిల్వర్ కాయిన్స్ వచ్చింది. ఓకే, అండ్ దీస్ కాయిన్స్ ఆర్ సెట్ టు బి అ వాట్? దీస్ కాయిన్స్ ఆర్ సెట్ టు బి అ పంచ్ మార్క్డ్ కాయిన్స్. అర్థమైందా? సో ఈ కాయిన్స్ని ఏమంటారంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారనమాట, విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అ సిల్వర్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ కాయిన్స్ ఏ బేసెస్లో ఏం కాయిన్స్ అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్, అండ్ మ్యాక్సిమం ఏంటంటే సిల్వర్. ఓకే, అండ్ గోల్డ్ ఈజ్ ఆల్సో దేర్, బట్ సిల్వర్ పంచ్ మార్క్ కాయిన్స్ వచ్చి మ్యాక్సిమం సిల్వర్లో చేశారనమాట. ఓకేనా, రైట్. అండ్ రిగ్వేద, ద టెక్స్ట్ ఇస్ సైటెడ్ యాజ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ పీరియడ్. సో ఈ టైంలోనే ద ఫస్ట్ రిగ్వేదిక్ టైంలోనే రిగ్వేద వచ్చి కంపోజ్ చేశారు. అర్థమైందా? ఆ తర్వాతే యజుర్వేద అయి ఉండొచ్చు, సామవేద, ఆథర్వవేద ఇవన్నీ వచ్చిందనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఈ రిగ్వేదిక్ టైంలో మ్యారేజెస్ గురించి చెప్పాలంటే 7 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ వచ్చి జరిగిందండి. అంటే ఎలా అంటే గాంధర్వ వివాహ, అండ్ రాక్షస వివాహ, పైశాచక వివాహ, ఇలా ఒక 7 వేరియంట్స్ ఉండిందనమాట. అర్థమైందా? అవన్నీ చదవక్కర్లేదు, బట్ జస్ట్ ఫర్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం. గాంధర్వ అంటే లవ్ మ్యారేజ్, పైశాచక అంటే అమ్మాయిని లేపుకొని పోయి సెడ్యూస్ చేసి పెళ్లి చేసుకోవడం అనమాట. అండ్ రాక్షస అంటే బెదిరించి పెళ్లి చేసుకోవడం. అలాగే ఇఫ్ సపోజ్ అంటే దోస్ టైమ్స్ ఉమెన్ వేర్ యూజ్డ్ యాజ్ ఒక కమోడిటీ. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఐ వాంట్ పర్చేస్ అ కౌ అంటే ఐ క్యాన్ గివ్ మై లైక్ ఐ క్యాన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అ గర్ల్, లైక్ ఆ అమ్మాయిని ఇచ్చేసి నేనేంటి ఆ ఆవుని తెచ్చుకోవచ్చు అనమాట. అలా గర్ల్స్ వేర్ యూజ్డ్ యాజ్ అ కమోడిటీ ఆ టైంలో. అర్థమైందా? సో అలాగా మ్యారేజెస్ అవనివ్వండి, అండ్ ఒక ఎక్స్చేంజ్ అవనివ్వండి, అలా ఉన్నింది ఏంటి లేటర్ వేదిక్ టైంలో. ఇట్ హ్యాస్ బీన్ లైక్ ఇక్కడ ఉండే సొసైటీ టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఇఫ్ యూ స్టడీ రిగ్వేదిక్ ఆటోమేటిక్లీ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద లేటర్ వేదిక్ అనమాట. ధైర్యంగా మీరు రాయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, సో వీ విల్ సీ లైక్ ఒక సార్ట్ ఆఫ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను అబౌట్ ద ఆర్యన్స్ వేదిక్ సొసైటీ, బికాస్ 2 చాప్టర్స్ వెళ్ళింది కాబట్టి దీని గురించి కూడా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. ఓకేనా? రైట్. సో హరప్పన్ సివిలైజేషన్ తర్వాత ఎవరు వచ్చారని చెప్తే ఐ క్యాన్ సే యూ లైక్ ఇట్ వాజ్ ద ఆర్యన్స్ అని చెప్పాను. సో ఈ ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను? దే ఆర్ ఫ్రమ్ ద యురేషియా. సో సెంట్రల్ ఏషియన్ టైం అనమాట. సో ఈ సెంట్రల్ ఏషియా నుంచి ఆర్యన్స్ వచ్చారని చెప్పాను. అండ్ బేసికలీ వేదాస్ అంటే ఏంటంటే ఇట్స్ అ నాలెడ్జ్ అని చెప్పాను. కలెక్షన్ ఆఫ్ హైమ్స్, ప్రేయర్స్ అండ్ చామ్స్ అని చెప్పాను అనమాట. సాక్రిఫిషియల్ ఫార్ములా. బేసిక్గా ఎన్ని టైప్స్ ఆఫ్ వేదాస్ ఉన్నాయంటే ఐ కెన్ టెల్ యూ లైక్ రిగ్వేద, యజుర్వేద అండ్ సామవేద. ఓకేనా? సో రిగ్వేద, సామవేద, యజుర్వేద, ఆథర్వవేద, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ వేదాస్. అండ్ ద వేదిక్ ఏజ్ ఏ టైం నుంచి బిగిన్ అవుతుందంటే 1500 BC టు ద 600 BC వరకు. బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే ఈ వేదిక్ ఏజ్ 2 టైప్స్గా క్లాసిఫై అయి ఉంటుంది. ఒకటి రిగ్వేదిక్ టైం, ఇంకోటి లేటర్ వేదిక్ టైం అని చెప్పాను. ఓకేనా? సో లైక్ దట్ both the Vedas have been classified. అర్థమైందా? సో దిస్ రిగ్వేదిక్ టైం, ఈ రిగ్వేదాలో ఏముంటుంది? ఇట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ హైమ్స్ అని చెప్పాను. సో ఓల్డెస్ట్ వేదాస్ అండ్ కంపైల్డ్ ఇన్ 10 మండలాస్, 10 పార్ట్స్గా కంపైల్ చేసి ఉంటుందని చెప్పాను. దీంట్లో ఓల్డెస్ట్ అని చెప్పేటప్పటికి 2, 3 and 4, 5, 6, 7. సో దీస్ ఆర్ ద ఓల్డెస్ట్. ఫస్ట్ కంపైల్ చేసింది ఇదే. ఆ తర్వాత కంపైల్ చేసిందే 1, 8, 9, 10. అర్థమైందా? సో దీస్ ఆర్ ద న్యూలీ కంపైల్డ్ వర్షన్. సో ఈ రిగ్వేదాలో ఏముంటుందంటే మంత్రాలు ఉంటుందని చెప్పాను. టోటల్గా ఎన్ని మంత్రాలు అంటే 1017. టోటల్ కౌంట్ చేశారంటే 9 వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ రిమెంబర్ ఇట్. ఓకే, సో టోటలీ కంపోజిషన్ ఆఫ్ హైమ్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సామవేద. సామవేద అనేది ఏంది? బుక్స్ ఆఫ్ చాంట్స్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏమొస్తుంది? రిథమిక్ అంటే ఒక పాటలు. ఈ సామవేదాలో అంటే రిగ్వేద అని పాట కింద మార్చిన ఒక సార్ట్ ఆఫ్ కంపైలేషనే సామవేద. అర్థమైందా? అండ్ యజుర్వేద అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సాక్రిఫైషియల్ ప్రేయర్ అనమాట. అంటే నాకు యాజనాలు కానీ యోజనాలు కానీ ఏదైనా చేయాలంటే ఐ కెన్ ఫాలో దిస్ యజుర్వేద. సో యజుర్వేదలో నాకు ప్రొసీజర్ ఇచ్చుంటాడనమాట. నెక్స్ట్ ఆథర్వవేద.
ఆథర్వ వేద అంటే ఏంటి? మంత్రదండాలు, అంటే ఈ దొయ్యాల్ని అండ్ సూపర్స్టిషియస్ ఈ దిష్టిలు తీస్తారు కదా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఆథర్వ వేదలో ఉంటుందన్నమాట. అండ్ విచ్ విల్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఈవల్ స్పిరిట్. And Atharva Veda is also for the medicine. Okay, so Ayurveda is a branch of Atharva Veda అని చెప్పొచ్చు. It's the oldest text on the Indian medicine. Like that, the Rig Veda, Sama Veda, Yajurveda, Atharva Veda has been divided. And origin of Aryans అనమాట, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సో దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ద యురేషియన్ అని చెప్పాను, అండ్ ఎస్పెషలీ ద రీజన్ ఆఫ్ కాస్పియన్ సీ అండ్ సదర్న్ రష్యన్ స్టెపీస్ అనమాట. కాస్పియన్ సీ నుంచి, రష్యన్ స్టెపీస్ నుంచి వీళ్ళిద్దరూ ఆరియన్స్ వచ్చారని చెప్పాను. అట్ ద సేమ్ టైం కొంతమంది థియరిస్ట్ ఏం చెప్పారు? సో దయానంద సరస్వతి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు? టిబెట్ నుంచి. బాల గంగాధర్ తిలక్ ఎక్కడి నుంచి చెప్పారు? ఆర్టిక్ రీజన్ నుంచి. అండ్ రాజ్బలి పాండే సెంట్రల్ ఇండియా నుంచి అని చెప్పారు. ఎల్డి ఖాలా కాశ్మీర్, అండ్ ఏసీ దాస్ ఫ్రమ్ ద సప్త సింధు. ఇలా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరు వచ్చారు అని చెప్పారనమాట. అర్థమైందా? అండ్ బట్ బేసికలీ ఎక్కడి నుంచి వచ్చారంటే దే ఆర్ ఫ్రమ్ ద యురేషియా, విచ్ ఇస్ వెరీ రిలవెంట్ టు ద సెంట్రల్ ఏషియా. మ్యాక్స్ ముల్లర్ చెప్పిందే చాలామంది అక్సెప్ట్ చేశారనమాట. ఓకేనా, రైట్. సో వీళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండిందంటే ఓవరాల్గా, సో సభా సమితి మెయింటైన్ అన్ ఇంపార్టెంట్ రోల్, అండ్ రాజన్ అనే ఒక పర్సన్ ఈజ్ అ హెడ్ ఆఫ్ అ సభ అండ్ సమితి. అండ్ బట్ ఈ పోస్ట్ వచ్చి హెరిడిటరీ పోస్టే, బట్ ఏంటంటే మీకు వన్స్ ఈ సభ అండ్ సమితి విధాత వాళ్ళు అక్సెప్ట్ చేస్తేనే దిస్ రాజన్ ఒక పోస్ట్ వచ్చి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది, లేకపోతే లేదు. ఓకే, ఈవెన్ దో రాజన్ ఈజ్ ఇంపార్టెంట్ పోస్ట్, సభా అండ్ సమితి ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అర్థమైందా? అలా సభా అండ్ సమితి ఇంపార్టెన్స్ వచ్చింది. అండ్ వీళ్ళ సోషియో ఎకనామికల్ లైఫ్ అని చూస్తే, సో ద ప్రైమరీ లాయల్టీ టు ద ట్రైబ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, అంటే జనాలు చాలా ఇంపార్టెంట్. ఎంత బాగుందో చూసారా? జనాలకి ప్రాకత్వం అంటే ముఖ్యత్వం అనమాట. ఈ కాలంలో ఎవరిస్తానండి? ఎవరిచ్చేది లేదు. జనాలకి ముఖ్యత్వం అనేది ఎవరిచ్చేది లేదు. అండ్ ఆ టైంలో ఉన్నింది. సో ద పీపుల్ లాయల్టీ టు ద ట్రైబ్ అనమాట. వాళ్ళ జనాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత విస్ అంటే ద అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ విచ్ స్టాండ్ ఫర్ ద ట్రైబ్ ఇన్ ద రిగ్వేద ఈజ్ అ విస్. విస్ అంటే గ్రామ అయి ఉండొచ్చు, ఆర్ స్మాల్ ట్రైబల్ యూనిట్ అనమాట. ఇలా డివైడ్ అయ్యేదన్నమాట. ఓకే, సో వీళ్ళ ఇంపార్టెన్స్ ఇలా ఇచ్చేది. ఫస్ట్ జనాలే, ఆ తర్వాత గ్రామాలు, ఆ తర్వాత సభ సమితి, ఇలా లేదనమాట వీళ్ళ ఇంపార్టెన్స్. ఓకే, సో మ్యాక్సిమం వీళ్ళ అండ్ ఈ బొమ్మకి దీనికి సంబంధం లేదు. ఇది రాజన్ అనేస్తే నాకు ఇలాంటి బొమ్మ ఒకటి దొరికింది. మేబీ హీస్ అ లార్డ్ ఇంద్ర. ఓకే, సో దట్స్ వాట్. బట్ దీనికి సంబంధం లేదు. ఈజ్ అ లార్డ్, సో ఈజ్ అ పొట్రేట్ ఆఫ్ అ రాజన్ అని చెప్పచ్చు. ఒక రాజుని ఇలా పొట్రేట్ చేస్తారనమాట, బికాస్ ఈజ్ హ్యాండిలింగ్ ఆల్ ద సార్ట్ ఆఫ్ వార్స్ అనబట్టి. ఓకే, రైట్. ఓకే, సో ఫ్యామిలీ వాజ్ అ వెరీ లార్జ్ ఇయర్, జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అండ్ మ్యాక్సిమం ప్యాట్రియార్కలే, అంటే ఫాదర్ విల్ బీ ద హెడ్ అనమాట. అలాగే ఉమెన్స్ ఈక్వాలిటీ ఉండేది. అది విడోస్ రీమ్యారేజ్ అయినా అండ్ లెవీ రేట్ అయినా. సో విడోస్ రీమ్యారేజ్ అంటే భర్త చనిపోయిన ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అలాగే లెవీ రేట్ అంటే ద బ్రదర్స్ వైఫ్ క్యాన్ మ్యారీ ఇఫ్ బ్రదర్ డై, సో అనదర్ యంగర్ బ్రదర్ క్యాన్ ఆర్ ఎల్డర్ బ్రదర్ క్యాన్ మ్యారీ ద అనదర్ ఫీమేల్, అంటే వాళ్ళ వైఫ్ని పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అలా లెవీ రేట్ అయ్యి ఉండొచ్చు, విండోస్ రీమ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ అక్కడ ప్రాక్టీస్ చేశారనమాట. అలాగే స్టేటస్ ఆఫ్ ఉమెన్ వాజ్ వెరీ ఈక్వల్ టు ఉమెన్, అంటే దే క్యాన్ స్టడీ అండ్ దే క్యాన్ గివ్ ద వాట్ టు సే ఒక సార్ట్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వచ్చు, సభా సమితిలో కూర్చోవచ్చు, ఇలా ఉండిందనమాట. అలాగే మోనోగామీ వాజ్ దేర్, ఎస్టాబ్లిష్ చేసిందేమో మోనోగామీ, అర్థమైందా? బట్ ఇక్కడ ఏంటంటే పాలిగమీ వాజ్ ఆల్సో దేర్ అండ్ పాలియాండ్రీ ఈజ్ ఆల్సో దేర్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఇట్స్ యువర్ కెపాసిటీ, అర్థమైందా? బట్ మ్యాక్సిమం మోనోగమీ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అర్థమైందా? సో అలాగే సో ఇక్కడ ట్రైబల్ సొసైటీ వాజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. నార్మల్గా ఈ సొసైటీ కాస్ట్ అనేది రిజిడ్ లేదండి, ఫ్లెక్సిబుల్. ఇది ఏ బేస్ చేసి డివైడ్ అయ్యి ఉంటుంది అంటే మీకు వాళ్ళు చేసే పనులు బేస్ చేసే డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. వాళ్ళు చేసే పనులు బేస్ చేసే డివైడ్ అయి ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు బ్రాహ్మణుడు ఇఫ్ యూ వాంట్ టు వర్క్ యాజ్ అ వారియర్ దెన్ హీ క్యాన్ బి ఎ క్షత్రియ. ఇట్ ఈస్ నాట్ ఆన్ బర్త్. మీరు పుట్టిన వెంటనే మీరు బ్రాహ్మణుడు అని చెప్పే ఐడియా అయితే లేదు. అప్పుడు ఎలా ఉన్నిందంటే మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని డిపెండ్ చేసి క్యాస్ట్ ఇచ్చేవాళ్ళంట. అంటే
ఇక్కడ త్రీ సార్ట్ ఆఫ్ క్యాస్ట్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. ఒకటి క్షత్రియ, బ్రాహ్మణ అండ్ వైశ్య. ఈ టైంలో శూద్ర అనే క్యారెక్టర్ రాలేదండి, శూద్ర అనే క్యాస్ట్ రాలేదు. సో దీస్ పీపుల్ ఆర్ మేనేజ్ దెమ్ సెల్ఫ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటి రీజన్స్ అంటే, సో ఇక్కడ ఎకనామీ అనేది బాటర్ సిస్టంలో ఉన్నింది, బట్ మేజర్గా ఏముండిందంటే పాస్టోరల్ కమ్యూనిటీ అనమాట. సో పాస్టోరల్ కమ్యూనిటీ అంటే ఏమన్నాను, సో కౌస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో నంబర్ ఆఫ్ కౌస్, ఇఫ్ యూ హ్యావ్ more number of cows, then you can become you are the richest person అనమాట. సో cows played an important role, and at the same time ఏంటంటే అగ్రికల్చర్ కూడా ఉండింది, బట్ ఇట్ వాజ్ అన్ సెకండరీ. ఓకే, అండ్ ఆరియన్స్ వేర్ నాట్ ఇన్ అ సెటిల్ లైఫ్. దీస్ పీపుల్ ఆర్ వాండర్డ్ వన్ ప్లేస్ టు అనదర్, అండ్ ఆల్దో దే యూజ్ ద సెవరల్ అనిమల్స్ అనమాట. సో వీళ్ళకి ఇంపార్టెంట్గా హార్స్ ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఆరియన్ సొసైటీ. అండ్ రిగ్వేదిక్ గాడ్స్ అని కంపేర్ చేసేటప్పటికి వీళ్ళు దే వర్షిప్డ్ ఆల్ ద న్యాచురల్ ఎలిమెంట్స్, అండ్ ఎస్పెషలీ దే వర్షిప్డ్ ద forces of a nature such as Agni, Indra is a major god ikkada, and Varuna, Surya, Rudra, Yama, Soma, and female goddesses also there, but they are given the second prominence anamata. Alaga, so Indra played a very very important role. Ikkada Indra ela play chesadu. సో లేటా వేదిక్లో ఏమవుతుందంటే మీకు ఇంద్ర సెకండరీ అయిపోతారనమాట. అప్పుడు మేజర్గా ఏ గాడ్ వస్తాడంటే విష్ణు. సో విష్ణు విల్ కమ్ ఆఫ్టర్ దిస్, అర్థమైందా? సో అలాగా సో ఇంద్ర వెనకబడిపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుడిలో చూడొచ్చండి, మీరు ఆ గర్భస్థలానికి వెళ్ళే ముందు ఫస్ట్ ద్వారపాలకులు ఉంటారు కదా, దీస్ పీపుల్ ఆర్ ద వెరీ ఫస్ట్ టైం దీస్ పీపుల్, వాళ్ళనే మనం ప్రే చేసాం. ఆ తర్వాత ఏమైందంటే లేటా వేదిక్లో వి వెంట్ ఇన్సైడ్ ద గర్భస్థల అండ్ వేర్ వి కెప్ట్ అ ఐడల్ అనమాట. అంటే గర్భస్థలానికి లోపలికి వెళ్ళి మనం ఏం చేసామంటే ఒక విగ్రహాన్ని పెట్టాం. ఇట్ మైట్ బి ఎ మెయిన్ లార్డ్, విష్ణు అయి ఉండొచ్చు, శివుడు అయి ఉండొచ్చు, వినాయకుడు అయి ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ అంటే ఒక గుడి బయట ఒక ద్వారపాలకులు ఆర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాళ్ళని ఫస్ట్ ప్రే చేసామన్నమాట. ఆ తర్వాతే మెయిన్ గాడ్ వచ్చాడు. అంటే ఫస్ట్ న్యాచురల్ ఎలిమెంట్స్, ఆ తర్వాత మెయిన్ గాడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇది ఈ టాపిక్ ఈ పార్ట్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు అర్థం అవుతుంది అనమాట. అర్థమైందా? సో ద్వారపాలకులు రిగ్వేదిక్ టైంలో వచ్చారు. ఆ తర్వాత లార్డ్ వెంకీ ఆర్ సమ్వేర్ లార్డ్ శివ, దీస్ పీపుల్ ఆల్ కేమ్ ఫ్రమ్ ద లేటర్ వేదిక్ అనమాట. ఓకే, సో న్యాచురల్ ఎలిమెంట్స్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్, బట్ నో టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ దేర్. బట్ ఏంటంటే దే డి నాట్ బిలీవ్ ఇన్ ద ఐడల్ వర్షిప్ ఆల్సో. ఓకే, బికాస్ ఇక్కడ చూసారంటే ఏమైంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యాచురల్ ఎలిమెంట్. ఏ అగ్నిదేవుడికి ఏ వరుణ దేవుడికి వచ్చి మనం గుళ్ళు కట్టేం లేదు కదా, సో ఏ రూపాలు కూడా ఉండవు. అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఏమైందంటే లేటా వేదిక్లో, సో రిగ్వేదిక్లో దే డి నాట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్, ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఐడల్ వర్షిప్. ఓకే, సో ఇక్కడ ఐడల్ వర్షిప్ అయితే లేదు, బట్ అక్కడ ఏమైంది లేటా వేదిక్లో అంటే ఐడల్ వర్షిప్ శిలలో వచ్చేసింది అనమాట. అర్థమైందా? అలా ఒక్కొక్క స్టార్ట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యింది. ఓకేనా, రైట్. అండ్ లేటా వేదిక్, సో లేటా వేదిక్లో ఏమైంది, విధాంత అండ్ సభా సమితికి ఏమైంది, పవర్ పోయింది. అండ్ ఉమెన్ వేర్ నో లాంగర్ పర్మిటెడ్ టు సిట్ ఇన్ సైడ్ ద సభ, అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ వైడర్ కింగ్డమ్స్ మేడ్ ద కింగ్ మోర్ పవర్ఫుల్ అనమాట. సో సభా సమితికి లాస్ అయిపోయింది, అండ్ రాజు వచ్చి ఇంపార్టెన్స్ అయ్యారు. దేనివల్ల, సో ఈ ట్రాన్సిషన్ ఎందువల్ల జరిగిందని చెప్పాను, ద డిస్కవరీ ఆఫ్ ఐరన్. సో ఇనుము కనిపెట్టిన వల్లే ఏమైంది, సో వేదిక్ నుంచి లేటర్ వేదిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో ఇక్కడ ఎకనామికల్ ఎలా జనరేట్ అయిందంటే, ఒక రాజు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అయింది. అప్పుడు ఒక మనిషికి రాజుకి వచ్చి తెలిసిపోయింది, ఓకే నేను ఇలా ప్రాక్టీస్ చేస్తే నాకు ఫుడ్ దొరుకుతుంది, అప్పుడు నేనేం చేయాలి, ఎక్కువ ల్యాండ్ నాది సొంతం అవ్వాలి. అప్పుడే ఏమైంది, ఒక రాష్ట్ర అనే ఒక ఫార్మేషన్ వచ్చిందనమాట. అర్థమైందా? సో ఒక రాష్ట్ర అనే ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఏమైంది, అప్పుడు ఈ సాక్రిఫైసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు రాజుకి నేను సపోర్ట్ చేస్తే నాకు ఫుడ్ దొరకద్ది ఆర్ గిఫ్ట్ దొరకద్ది. ఆ గిఫ్ట్ని ఏమంటారంటే బలి అంటారనమాట. ఈ బలి అనేది ఎవరికైనా ఇస్తారంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఈ పూజలు పునస్కారాలు చేశారో వాళ్ళకి ఇస్తారనమాట. అర్థమైందా? ఓకే, అప్పుడు రాజు ఏం చేశాడు, సరే నాకు ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, అప్పుడు దీన్ని నేను వ్యవసాయం చేశానంటే, నాకు పంట పండించానంటే నాకేమొస్తుంది, ధాన్యాలు వస్తాయన్నమాట. ఆ ధాన్యాలు పెట్టుకొని ఐ క్యాన్ మెయింటైన్ ద టెరిటరీ. అర్థమైందా? అప్పుడు ఏం చేశాడు, ఈ సాక్రిఫైసెస్ స్టార్ట్ చేశాడంట. ఏది, అశ్వమేధ యాగం,
రాజసూయ అండ్ ప్రజాపాయ. సో ఇలా సాక్రిఫైసెస్ స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన వెంటనే అప్పుడు నేను రాజు అని చెప్పి ఎలా తెలుస్తుంది, ఐ వాంట్ కీప్ అ క్రౌన్, కిరీటం పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏమైంది, సో దానాలు ఇచ్చాను. ఎలా దానాలు ఇచ్చాను, ఇప్పుడు నేను ఆ ల్యాండ్ తీసుకున్నాను. ఆ ల్యాండ్ ఏం చేశానంటే అశ్వమేధ యాగంలో ఇన్ని ఏకరాలు వచ్చిందనమాట. ఇన్ని ఏకరాలు వచ్చి నేనేం చేసుకోగలను, నేను రాజైన వాడిని నేను పాలించలేను. అప్పుడు నేనేం చేశానంటే బ్రాహ్మణులకు వచ్చి దానాలు ఇచ్చాను అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే హీ కాంట్ డూ ద బిజినెస్, హీ కాంట్ డూ ద అగ్రికల్చర్, సో హీ విల్ రెంట్ ద ఎవరికి రెంట్ ఇస్తారంటే శూద్రాస్కి వచ్చి ఇస్తాడనమాట. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంట పండిస్తారు. ఓకే, ఆ పంట వల్ల ఎవరు వ్యాపారం చేస్తారు, వైశ్యులు చేస్తారనమాట. ఆ వైశ్యులు వచ్చే ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది, రాజుకి వెళ్తుంది. ఇప్పుడు ఈ గిఫ్ట్కి ట్యాక్స్ ఉండదు, బట్ వ్యాపారానికి ట్యాక్స్ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇలా వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేసి నార్మల్గా ఉండే ప్లేస్ని ఒక రాష్ట్ర అని చేశారనమాట. అర్థమైందా? ఇక్కడ జనపద ఉండేది మహాజనపదగా మారింది. అర్థమైందా? సో ఇలాగా ఒక రిగ్వేదిక్ నుంచి లేటా వేదిక్కి కన్వర్ట్ అయింది. అప్పుడు కన్వర్ట్ అయినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ దే హ్యావ్ సీన్. ఓకే, సో రాజు ఇంపార్టెన్స్ అయ్యాడు. ఉమెన్స్కి దే లాస్ ద స్టేటస్. ఓకే, దే లాస్ దర్ ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ వైడర్ కింగ్డమ్స్ మేడ్ ద కింగ్ పవర్ఫుల్. అంటే రాజ్యాలు ఎక్స్పాండ్ అవ్వను, రాజులకి వచ్చి ఏమైంది, సో ఎక్కువ పవర్ దొరికిందనమాట. అంటే రాష్ట్ర అనే టర్మినాలజీ ఫస్ట్ ఇక్కడ వచ్చింది. అండ్ సాక్రిఫైసెస్ లైక్ రాజసూయ, అశ్వమేధ అండ్ రజపాయ అనే సార్ట్ ఆఫ్ థింగ్స్ వచ్చి లేటా వేదిక్లో స్టార్ట్ అయిందనమాట. ఓకే, అండ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆర్ ఇన్ సంస్కృత్. ఓకేనా? సో సాంస్క్రిట్లో అన్నీ రాసి ఉన్నారనమాట. అండ్ ఎర్లీ వేదిక్ పీరియడ్, ఓకే, కాస్ట్ వచ్చి ఫ్లెక్సిబుల్గా ఉన్నింది, ఇక్కడ మోర్ రిజిడిటీ అయిపోయింది. అండ్ దెర్ వాజ్ నో కాన్సెప్ట్ కాల్ ద శూద్రాస్ అనే కాన్సెప్టే లేదు. ఇక్కడ వచ్చి ఏమైంది, శూద్రాస్ అనే వాళ్ళు కంపల్సరీగా వచ్చారు. అండ్ వాళ్ళ ఫంక్షన్ ఏమైంది, సో హయ్యర్ కాస్ట్కి సర్వ్ చేసేదే శూద్రాస్ పని అయిపోయింది అనమాట. అలా సో ఇక్కడ కాస్ట్ రిజిడ్ అయిపోయింది. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రియ అండ్ వైశ్య ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమయ్యండి, సో బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర ఇలా డివైడ్ అయిపోయింది అనమాట. అలా ఒక్కొక్కటిగా డెవలప్ అయింది. అర్థమైందా? సో అలాగే ఉమెన్స్ వేర్ అలౌడ్ అ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అ ఫ్రీడమ్. సో ఇక్కడ లేటా వేదిక్లో ఉమెన్ గోట సేమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నింది. ఇక్కడ ఏమైంది, ఉమెన్స్ వేర్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ద పార్టిసిపేషన్. అర్థమైందా? బైయింగ్ రెగ్యులేటెడ్ బై టు ద సబార్డినేట్, రైట్? సో ఇక్కడ అండ్ చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ అబాలిష్డ్, ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ వాజ్ స్టార్టెడ్. అర్థమైందా? ఒక్కొక్క సోషల్ ఈవల్స్ ఇట్ స్టార్టెడ్, రైట్? అలాగే ఇక్కడ సభా సమితి ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ కింగ్స్ ప్లేడ్ అండ్ వెరీ మోర్ అండ్ ప్రామినెంట్ రూల్ అనమాట. అర్థమైందా? బికాస్ హీ హ్యాస్ టు మెయింటైన్ ద టెరిటరీ. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏ రాజుకు స్టాండింగ్ ఆర్మీ అనేది ఉండదు. ఓకేనా? సో ఒక్కొక్క సభలో పోయి అడగతాడనమాట, అయ్యా ఇలాగా నాకు కొంచెం హెల్ప్ కావాలి, మీరు వస్తారంటే అక్కడి నుంచి ఒక 10 మంది వస్తారనమాట, ఒక విలేజ్ నుంచి. ఇలా ఒక గ్రూప్ ఫామ్ చేసేవాళ్ళే కానీ ఒక స్టాండింగ్ ఆర్మీ అంటూ లేదనమాట. ఒక రాజ్యానికి ఇంతమంది సేనాపతిలు, సిపాయిలు కావాలని. బట్ ఇక్కడ ఏమైందంటే సొసైటీ ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్. సో స్టాండింగ్ ఆర్మీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క కింగ్కి వచ్చి ఒక్కొక్క స్టాండింగ్ ఆర్మీ వచ్చేసింది అనమాట. అలాగే ఇక్కడ వేదిక్ సొసైటీలో ఎలా ఉండిందంటే పాస్టోరల్ అండ్ సెమీ నొమాడిక్ ఇన్ నేచర్ ఉండిందనమాట. అంటే గోపాలుడుగా ఉన్నారు అండ్ సెమీ నొమాడిక్. సో దే వర్ నాట్ సెటిల్డ్ లైఫ్. ఇక్కడ సొసైటీ బికేమ్ ద వెరీ సెటిల్డ్ ఇన్ నేచర్. అంటే పంట వచ్చేసింది అంటే ఇంకా పంట వచ్చేస్తే ఇంకా అక్కడే సెటిల్ అయిపోవాలి కదా, ఇల్లులు అన్నీ కట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. అలాగా అగ్రికల్చర్ స్టార్టెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగా నొమాడ్ నుంచి సెటిల్ లైఫ్కి వచ్చేసారు. అర్థమైందా? అండ్ ఎర్లీ వేదిక్ ఏం సిస్టమ్ అంటే బార్టర్ సిస్టమ్. అండ్ ఇక్కడ బార్టర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేసిన అండ్ ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ద గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కాల్ ద కృష్ణాల. ఓకేనా? కృష్ణాల అనే కాయిన్. అండ్ దీస్ కాయిన్స్ ఆర్ కాల్ ద పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారనమాట. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు, విచ్ ఇస్ మేడప్ ఆఫ్ సిల్వర్. ద ఫస్ట్ కాయిన్స్ ఏ మెటల్లో చేశారంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ మేడప్ ఆఫ్ సిల్వర్ అని చెప్పచ్చు. అండ్ రిగ్వేద ఇస్ ఫస్ట్ టైం ఏం కంపోజ్ చేశారు ఇక్కడ ఎర్లీ వేదిక్లో అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద రిగ్వేద అని చెప్పచ్చు. అండ్ రిమైనింగ్ యజుర్వేద, సామవేద, అథర్వవేద ఈ వేదాస్ అన్నీ లేటర్ వేదిక్లో కంపోజ్ చేశారు. సో ఇదండి ఇవాల్టి హారప్పన్ సివిలైజేషన్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఎల్స్ వేదిక్ సివిలైజేషన్ అయ్యి ఉండొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. అండ్ once again kindly subscribe my channel called
Telugu. Let's crack SSC examination in the Telugu channel, and join our Telegram group for the latest updates on our upcoming videos, and kindly comment in our YouTube, and kindly click the bell button. Okay, so I hope you understood all the sort of thing, and thank you very much, and kindly subscribe to this channel. Okay.